నేను కూడా ఇంకా ఇప్పటి కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నేను నా భార్య వీఆర్ లెర్నింగ్ ఎ లాట్, వీఆర్ గ్రోయింగ్ ఎ లాట్. ఒకప్పుడు మేము పరిచర్య చేసిన విధానానికి ఇప్పుడు మేము పరిచర్య చేస్తున్న విధానానికి తేడా ఉంది. అప్పుడు కూడా మేము పరిచర్య చేసినామండి. ఇంతకుముందు ఒక 2 days ago బ్రదర్ రవికాంత్ చెప్తున్నాడు కదా, 1997లో ఆయన ఒక క్యాంప్ వచ్చినాడు, 98లో. అప్పుడు కూడా నేను సేవ చేసినాను. అండ్ ఐ హావ్ నో రిగ్రెట్స్. సేవ పట్ల, సేవ గురించి నాకు రిగ్రెట్ ఏం లేదు, కానీ సేవ చేసిన విధానం పట్ల, దాంట్లో నేను చేసినటువంటి నిర్లక్ష్యం, నేను ఏదైతే ఇగ్నోర్ చేసినో అది నన్ను ఎట్లా ఎఫెక్ట్ చేసింది, నా స్పిరిచువల్ లైఫ్ ఎఫెక్ట్ చేసింది అనేది ఆ విషయాలు నేను నేర్చుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ దేవుడు అవకాశం ఇచ్చినాడు, సరిదిద్దుకునే అవకాశం నాకు వచ్చింది. కాబట్టి బేసికల్ గా మేము ఈ క్రెస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, సేవలో ఉండే చాలా మంది కూడా తెలుసో తెలియకనో వాళ్ళు ఈ యొక్క విధానంలో పరిచర్య చేస్తున్నారు. అది వాళ్ళ ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితానికి కూడా చాలా హానికరంగా ఉన్నది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేవునికి కూడా మహిమకరంగా లేదు, ఆశీర్వాదం లేదు, దేవునికి మహిమ లేదు. సో ఎట్లా చేస్తే అది అర్థవంతంగా ఉంటది, దేవునికి మహిమకరంగా ఉంటది, కుటుంబానికి ఇతరులకు ఆశీర్వకరంగా ఉంటుంది అనేది మేము కూడా ఇప్పుడు కూడా ఫిగర్ అవుట్ చేస్తున్నాము. బట్ చాలా విషయాలు నేర్చుకున్నాము. సో వాక్యంలో నుండి, అనుభవంలో నుండి ఈ విషయాలు పంచుకున్నాం. కాబట్టి అన్న చెప్తున్నా అంటే అన్న ఈ ఏరియాలో ఎక్స్పర్ట్ కాబట్టి చెప్తున్నాను అనుకునేరు. అన్నకు చాలా అనుభవం ఉన్నది, ఏం చేయొద్దో బాగా తెలుసు. ఎందుకంటే నేను అట్లాంటి తప్పులు చేసి నేర్చుకున్నాను. అండ్ ఆల్సో థియరిటికల్ గా ఆ సబ్జెక్ట్ చదివినాను నేను, మన స్పిరిచువల్ లైఫ్ విషయంలో, మ్యారేజ్ లైఫ్ విషయంలో. అండ్ కొన్ని ఇయర్స్ నుండి సేవకులకు మేము కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళని ఎంకరేజ్ చేయడము, బలపరచడము చేయగలుగుతున్నాం. కాబట్టి మీతో ఒకటిగా నేను పంచుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షేరింగ్ దిస్ యాజ్ అన్ ఎక్స్పర్ట్. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా నేను నా భార్య కలిసి ఇంకా ఎన్నో విషయాలు ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ సర్టన్ థింగ్స్. కాబట్టి ధైర్యంగా మీ ముందు నిలబడి, మాలో దేవుడు ఇంకా కార్యం చేస్తున్నాడు, మా ద్వారా కూడా ఈ కార్యం చేస్తున్నాడు. కాబట్టి మీలో ఒకటిగా నేను ఈ రోజు ఈ వాక్యం పంచుకున్నాను. సో ఈ రోజు మన అంశము ఫ్యామిలీ ఇన్ మినిస్ట్రీ. పరిచర్యలో మన కుటుంబం పట్ల మనకు ఉండవలసినటువంటి అవగాహన, లేకపోతే పరిచర్య చేస్తున్న సమయంలో మన కుటుంబము ఎంత ప్రాధాన్యమై ఉండాలి అనేది మనము ఆలోచించుకోవాలా, తెలుసుకోవాలండి. 1987 ఆ సంవత్సరంలో అండి, నేను కాలేజ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఒక మిషన్స్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాను. అక్కడ నాకు చాలా ఇష్టమైన, నేను చాలా అడ్మైర్ చేసి లేకపోతే చాలా ఆసక్తితో వినే ఒక స్పీకర్ ఆ యొక్క కాన్ఫరెన్స్ కి స్పీకర్గా వచ్చినాడండి. ఐ వాజ్ ఎ బిగ్ ఫ్యాన్. ఆయన మాట్లాడితే, ఎందుకంటే వాక్యం బాగా చెప్పేటోడు, బాగా కన్విక్షన్ తో చెప్పేటోడు. అండ్ ఆయన చెప్పినప్పుడు కొన్నిసార్లు బాగా నవ్వినాం, బాగా ఏడ్చినాం కూడా. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో నేను కాన్ఫరెన్స్కి వెళ్ళినా. మొదటి 2 రోజులు బాగా వాక్యం చెప్పేసిండు సార్. నేను కూడా ఫుల్ ఇన్స్పైర్ అయిపోయినా, రెచ్చిపోయినా. అంటే ఆయన వాక్యంలో నుండే బాగా ఇన్స్పైర్ చేశాడు. అండ్ మూడో రోజు లాస్ట్ సర్మన్ అప్పుడు నా ఫేవరెట్ ప్రీచర్, నేను ఎవరైతే బాగా అంటే అడ్మైర్ చేసి చూస్తున్నటువంటి స్పీకర్ ఇంట్రడక్షన్ లో ఒక విషయం చెప్పినాడండి. ఆయన ఏం చెప్పినాడంటే, దేవుడు నన్ను చాలా గొప్పగా వాడుకుంటున్నాడు, ఆ విషయంలో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. కానీ మీరు దయచేసి నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని ఆయన సడన్ గా కొంచెం టోన్ మారి కొంతసేపు అయినాక ఆయన అన్నాడు, నా జీవితంలో నాకు ఎక్కువ పశ్చాత్తాపాలు ఏం లేవండి. చాలా యంగ్ పరిచర్యకు వచ్చిన డిడ్ వండర్ఫుల్ మినిస్ట్రీ, చాలా మందికి సాయం చేసిన, చాలా నా జీవితంలో ఎక్కువ పశ్చాత్తాపాలు లేవు. బట్ దెర్ ఈస్ ఒక్కటే రిగ్రెట్, ఒక్క పశ్చాత్తాపం ఏంటంటే, ఒకవేళ దేవుడు నాకు మళ్ళా ఈయన అవకాశం ఇస్తేలే పరిచర్య చేయడానికి, నేను పరిచర్య చేసే విధానం తప్పకుండా నేను మార్చుకొని నా కుటుంబంతో నేను ఎక్కువ సమయం గడపాలని నిర్ణయం చేసుకున్నా. అదొక్కటే నాకున్న పశ్చాత్తాపం, దట్ ఐ డిడ్ంట్ స్పెండ్ ఎనఫ్ టైం విత్ మై ఫ్యామిలీ. ఈయన చాలా గ్రేట్ ప్రీచర్ అండి. ఆయన ఆ మాట ఆయనంతటా ఆయన అనకపోతేలే ఎవ్వరికి కూడా ఇంత క్లూ కూడా ఉండేది కాదు దట్ ఆయనకు కూడా ఒక పశ్చాత్తాపం ఉందని. బికాస్ హీ వాజ్ సచ్ ఎ పవర్, ఎవ్రీబడి లుక్డ్ అప్ టు హిమ్. అయితే ఆయన అది షేర్ చేస్తూ ఒక మంచి మాట అన్నాడండి. ఆయన ఏమన్నాడంటే, నా భార్య కొన్నిసార్లు ఎంత ఒంటరిగా ఉంటుందంటే, సమ్ టైమ్స్ ఐ థింక్ మై వైఫ్ ఈజ్ ఎ మినిస్ట్రీ విడో అన్నాడండి.
సమ్టైమ్స్ ఐ థింక్ మై వైఫ్ ఈజ్ ఎ మినిస్ట్రీ విడో అన్నమాట వాడినాడు. నేను దీన్ని మీకు కొంచెం వివరిస్తాను. ఎవరైనా సైనికులుగా జాయిన్ అయితే అండి, సైన్యంలో జాయిన్ అయితే, ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ, వాళ్ళు దేశాన్ని కాపాడడం కోసం, దేశ రక్షణ కోసం వాళ్ళు కొన్ని నెలలు కుటుంబాన్ని విడిచిపెట్టి పోయి అక్కడ ఉండి దేశం కాపాడుతూ ఉంటారు. బార్డర్స్ లో లేకపోతే వేరే వేరే డ్యూటీస్ లో. అంటే భర్త ఉన్నాడు కానీ ఇంట్లో లేడు, అవైలబుల్ గా లేడు, భార్యతో సమయం గడిపేటట్టు లేడు, పిల్లలతో సమయం గడిపేటట్టు లేడు. కాబట్టి వాళ్ళని ఏమంటారంటే మిలిటరీ విడోస్ అంటారండి. మిలిటరీ విడోస్ అంటే భర్త పేరుకైతే భర్త ఉన్నాడు కానీ ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన 8 నెలలకు ఒకసారి వచ్చి ఒక 2-3 నెలలు మాతో ఉండిపోతాడు. అట్లా మిలిటరీ విడోస్ అంటే భర్త ఉన్నాడు కానీ అవైలబుల్ గా లేడు అనే మాట చాలాసార్లు వాడుతూ ఉంటారు. అయితే వాళ్ళు ఈ దేశ రక్షణ కోసం అండి త్యాగం చేసి భర్త పోయి ఎక్కడో ఉండి 7-8 నెలలు డ్యూటీ చేసినాక వచ్చి 3-4 నెలలన్నా కుటుంబంతో అర్థవంతంగా సమయం గడుపుతారండి. మనందరం సేవకులం కాబట్టి కొన్ని విషయాలు నేను కొంచెం ఆనెస్ట్ గా మీతో పంచుకోవాలనుకున్నాను, ఇంక్లూడింగ్ మై ఓన్ స్టోరీ. సైనికుడు 7-8 నెలలు ఎక్కడికైనా పోయినా 2-3 నెలలైనా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లోనే ఉంటాడండి. 8 నెలలు డ్యూటీ చేసినా ఆ మిగతా 4 నెలలు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా భార్యతో పిల్లలతో మనస్ఫూర్తిగా సమయం గడుపుతాడు, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా. కానీ దేవుని సైన్యంలో చేరినటువంటి సేవకులు ఉన్నారు చూడండి, సేవకు వచ్చినటువంటి నువ్వు నేనున్నాం చూడండి, మనకు అట్లాంటి పని అయిపోయి ఇంటికి వచ్చి భార్యతో పిల్లలతో గడిపే సమయం ఉండదండి. నిజమైన సైనికులైనా సైనిక పని చేసి కొంతకాలం అయినాక ఇంటికి వచ్చి కొంచెం సమయం భార్య పిల్లలతో గడుపుతారు. కానీ సేవకు వచ్చిన వాళ్ళు, దేవుని సేవకు ఒకసారి బయట అడుగు పెట్టిన వాళ్ళు, వాళ్ళకు వెనక్కు రావడం, భార్యతో పిల్లలతో సమయం గడపడం ఇది ఒక ప్రయారిటీగా ఉండదు. అది సాధారణంగా ఇంటికి వచ్చినా కూడా సేవ భారంతో వస్తారు, అదే సెల్ ఫోన్ తెచ్చుకుంటారు, ఇంట్లో నుండి సేవ చేస్తూ ఉంటారు. అయితే సైనికుల భార్యలను ఎట్లాగైతే మిలిటరీ విడోస్ అంటారో, సేవకుల భార్యలను, ఇది ఒక టెక్నికల్ పదం ఉన్నదండి, మినిస్ట్రీ విడోస్, పరిచర్య విధవరాలు అని అంటారండి. పరిచర్య విధవరాలు. ఆ రోజు అండి నన్ను చాలా బాధ పెట్టేసిందండి ఆ థాట్. నాకు అప్పుడు పెళ్లి కాలే, 1987. అయితే నేను ఆయన ప్రసంగం విని అనుకున్నా, నేను ఇంత అడ్మైర్ చేసే ఈ సేవ కూడా ఇట్లా అన్నాడంటే ఈ విషయం నేను చాలా జాగ్రత్తగా ఉండాలని నేనేం చేసిన, ఆ రోజు బాగా ప్రార్థన చేసుకుని ప్రభువా ఈయనకున్నటువంటి ఈ పశ్చాత్తాపం నాకు ఉండకుండా, నేను ఈయన సేవకు వస్తే మాత్రం నేను డిఫరెంట్గా ఉండేటట్టు సహాయం చేయని ప్రార్థన చేసిన. చాలా టచ్ అయినా ఆ రోజు. అయినాక దాని తర్వాత కొంతకాలానికి నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలని డిసైడ్ చేసుకున్నా, వచ్చేసిన. ఈ విషయం నాకు గుర్తున్నది కాబట్టి నేను చాలా కమిట్మెంట్ ఉండి సేవ పట్ల కమిట్మెంట్ ఉండి నాకు చాలా సహాయం చేసి, నిజంగా నాకున్న దర్శనం కంటే ఆమెకు ఎక్కువ దర్శనం ఉండి కష్టపడి ఒళ్ళోంచి కష్టపడి మినిస్ట్రీని సపోర్ట్ చేసే ఒక భార్య కోసం ప్రార్థన చేసిన. అట్లాంటి ఆమెనే పెళ్లి చేసుకున్నా. బై గాడ్స్ గ్రేస్ గాడ్ గేవ్ ఏ వండర్ఫుల్ వైఫ్ అండి. నిజంగా చెప్పాలంటే ఎన్నో విషయాల్లో షీఈస్ మోర్ సాక్రిఫైసింగ్, మోర్ హార్డ్ వర్కింగ్ అండ్ నన్ను చాలా సపోర్ట్ చేసింది. ఎందుకు నేను ఈ పని చేసిన అంటే ఆ పొరపాటు నా జీవితంలో ఉండొద్దు, ఆ పశ్చాత్తాపం నా జీవితంలో ఉండకూడదని. కానీ స్టార్ట్ అయింది మినిస్ట్రీ 91లో, 92, 93, 94 ఇక చేస్తా ఉన్నా, తిరుగుతా ఉన్నా. అగైన్ పరిచర్యలో ఉండేటువంటి డిమాండ్స్, అక్కడ ఉన్నటువంటి అవసరాలు పెరుగుతున్నా కొలది, జనాలు పిలుస్తున్నా కొలది, నీకు అక్కడ నీడ్ ఉందని కనబడుతున్నా కొలది, తెలుసో తెలియకనో ఎప్పుడో ఒకసారి గీత దాటిపోతామండి. అంటే వివాహం చేసుకున్న మొదటి నుండే మా ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ ఉండే దట్ వీఆర్ గోయింగ్ టు సర్వ్ ద లార్డ్ టుగెదర్ అని. మేమిద్దరం దేవుని సేవ చేస్తాం అనేది మాకు ముందు నుండే ఉన్నది. ఈవెన్ దో ఆమె ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ కూడా సేవలో ఇన్వాల్వ్ అయ్యేదండి. నేనేమో మినిస్ట్రీ సంపూర్ణంగా సేవకు వచ్చేసినాం. బట్ ఇట్ వాజ్ అవర్ మినిస్ట్రీ అని కొన్ని ఇయర్స్ మంచిగానే నడిచింది బండి. బట్ ఎప్పుడో ఒకసారి అరౌండ్ నేను అగైన్ 95, 96 ఆ టైంలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అండి నేను చాలా తిరగడం స్టార్ట్ చేసిన. నెలకి 22 రోజులు 23 రోజులు ఎక్కడెక్కడికో తిరగడం, బాగా తిరగడం స్టార్ట్. అగైన్ నేను చేసింది తప్పని నేను చెప్తలేనండి. నాకున్న రిగ్రెట్, ఆ సేవకుడు ఎట్లా చెప్పిండో నేను ఎట్లా ఆ స్థితికి వచ్చినా అనేది నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. బాగా తిరిగి మొత్తానికి కుటుంబానికి అస్సలు సమయం ఇవ్వలేదండి.
పిల్లలు మాకు ఇద్దరు చిన్న పిల్లలు పుట్టిండు. 92లో మా బాబు పుట్టిండు, 94లో పాప పుట్టింది. చిల్డ్రన్ వర్ వెరీ యంగ్. మా ఆవిడ ఉద్యోగం చేసుకుంటా, టీచర్గా పని చేసుకుంటా చిన్న గ్రామంలో పనిచేసేది. అదొక చిన్న మోపెడ్ వేసుకొని ఇద్దరు చిన్న పిల్లల్ని వేసుకొని పోయి వాళ్ళిద్దరిని డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టి స్కూల్ చెప్పుకొని వాళ్ళ ఇద్దరిని పికప్ చేసుకొని వచ్చి ఒంటరిగా కుటుంబాన్ని చాలా కాలం నడిపిందండి. అగైన్ చాలా కొన్నిసార్లు అడిగింది కూడా, ఏమండి మీరు ఇట్లా చేయడం బాగాలేదు, పరిచర్య మన ఇద్దరం చేసేది కదా, ఇద్దరం సమర్పించుకున్నదే కదా, కొంచెం మీరు కూడా మాకు ఇంట్లో సహకరించి, ఇంట్లో మీ ఆత్మీయ నాయకత్వం, ఇంట్లో మీ అవైలబిలిటీ, సరే నాకు నీ అవసరం ఉన్నది, అయినా నేను ఒక అడల్ట్ కాబట్టి నువ్వు నా అవసరాలు తీర్చినా తీర్చకపోయినా ఈ చిన్న పిల్లలు ఊరికి అడుగుతూ ఉంటారు, డాడీ ఏడి డాడీ ఏడి అంటూ ఉంటాడు. మీరేమో ఇట్లా సెలబ్రిటీ లాగా సినిమా యాక్టర్ లెక్క ఇట్లా వస్తారు, వచ్చి 2 రోజులు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. పిల్లలు చిన్నోళ్ళు కదా, వాళ్ళు అర్థం చేసుకోలేరు అని ఎన్నిసార్లు ఆమె రిక్వెస్ట్ చేసినా అగైన్ నా మనసులో ఏంటంటే, అరే నేను దేవుని పని చేస్తున్నా కదా, నీకు ముందే తెలుసు కదా నేను సేవకు వస్తానని, నేను ఎట్లాంటి పని చేస్తున్నావు తెలుసు కదా, అట్లాంటి దాన్ని మళ్ళీ నువ్వు ఇట్లా ప్లేట్ మార్చడం ఇట్లా కంప్లైంట్ చేస్తున్నావు అని అగైన్ చాలా అన్రియలిస్టిక్ గా, సెల్ఫిష్ గా, స్వార్థంగా కొన్నిసార్లు మా భార్యను మిస్అండర్స్టాండ్ చేసుకున్న, పిల్లలకు కూడా సమయం ఇవ్వలేదు. అట్లా చాలా కొన్ని అంటే ఇన్సిడెంట్స్ అయినాయి నా లైఫ్ లో, విచ్ రియల్లీ మేడ్ మీ థింక్. 97, 98 ఆ టైంలో అంటే అగైన్ ఎక్కువ బిజీ అయిపోయిన, మా పుస్తకం రాసే ప్రాజెక్ట్ 99 ఆ టైంలో. బట్ బై ద ఇయర్ 99 అండ్ 2000 వచ్చేసరికి మాత్రం నా ఆత్మీయ జీవితం చాలా కురింగిపోయి ఉన్నదనే విషయం నాకు తెలిసింది, నా భార్యకు అంతకు ముందే తెలిసింది. బయట వాళ్ళకి మాత్రం ఎవరికి ఏం తెలియట్లేదు అండి. పరిచర్య మాత్రం మంచిగా నడుస్తూ ఉన్నది. అగైన్ ఇట్లా మనం కొంతకాలం నడపొచ్చండి, అక్కడే మన డేంజర్ ఉన్నది. మనము కృంగిపోతున్న సమయంలో ఇమ్మీడియట్ గా దేవుడు మన మినిస్ట్రీని కూడా ఇన్ఎఫెక్టివ్ చేస్తేలే మన అందరం ఎప్పుడో సెట్ అయ్యేటోళ్ళం అనుకుంటాం. నీ ప్రైవేట్ లైఫ్ బలహీనం కాగానే నీ పబ్లిక్ లైఫ్ కూడా దేవుడు షాప్ మూసేస్తే మన అందరం తప్పకుండా ప్రైవేట్ లైఫ్ సెట్ చేసుకుంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ ప్రైవేట్ లైఫ్ బలహీనం అవుతున్నా కూడా పైన బ్రిడ్జ్ అట్లనే ఉంటుంది కొంతకాలం. ఈ కొంతకాలంలో మనం మోసపోతూ ఉంటాం. బ్రిడ్జ్ అట్లనే ఉన్నది కదా, ఇంకా మెరుస్తూనే ఉన్నది కదా, మంచిగా ఉన్నది కదా, అందరు పిలుస్తున్నారు కదా, సో మనం ఇక్కడ మభ్యపోతామండి. బై గాడ్స్ గ్రేస్ ఇంకా ఎక్కువ దూరం పోకముందు, ఇంకా నేను ఘోరమైన పని చేసుకొని నన్ను నేను దేవుని నుండి దూరం చేసుకోకముందు, కుటుంబానికి అన్యాయం చేయకముందు దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చిండు. మంచిగా వ్యక్తిగతంగా అంటే బాగా రిఫ్లెక్ట్ చేసుకొని రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి, ప్రభా నాకు ఒక దిస్ ఈజ్ నాట్ హెల్తీ, నాకు మంచి అవకాశం ఈ ప్రభా, మళ్ళీ నన్ను సరిదిద్దుకోవడానికి సహాయం చేయాలంటే అప్పుడు దేవుడు మళ్ళీ అమెరికాకి వెళ్ళే అవకాశం ఇచ్చినాడు. అక్కడ పోయి 5 సంవత్సరాలు ఎక్కువ నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఆలోచించిన, అసలు నా పిలుపు ఏంటిది, దేవుడు ఏం చేయమని పిలుచుని ఎట్లా చేస్తున్నా అనేది చేసుకోగలిగినాను. అండ్ ఆ టైంలో అండి నేను ఏమేమైతే కోల్పోయినో ఆ 5 సంవత్సరాల్లో, ఫస్ట్ బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో నేను చాలా విషయాలు తిరిగి సెట్ చేసుకోగలిగాను. సో గాడ్ యాక్చువల్లీ గేవ్ మీ ఏ ఛాన్స్ టు రెస్టోర్ వాట్ ఐ లాస్ట్. అప్పుడు కూడా ఇంకా మా పిల్లలు చాలా చిన్నోళ్ళండి. అప్పటికి మా బాబు 7 సంవత్సరాలు, పాప 5 సంవత్సరాలు. సో వాళ్ళు ఇంకా చాలా దూరం వెళ్ళిపోలేదు. ఇంకా వాళ్ళకు బాల్యం ఉండగానే నేను నేర్చుకున్నా కాబట్టి తిరిగి ఆ పాఠాలు నేను వాళ్ళతో రెస్టోర్ చేసుకోగలిగిన, పిల్లలతో సంబంధం అంటే ఎస్టాబ్లిష్ చేసుకోగలిగిన, భార్యతో కూడా అగైన్ ఐ హ్యాడ్ టు అపాలజైజ్ అండ్ సెట్ చేసుకున్నా, సారీ అడిగి క్షమాపణ అడిగినాను, సెట్ చేసుకున్నాను. అగైన్ బై గాడ్స్ గ్రేస్ వీ హ్యాడ్ ఎ టర్నింగ్ పాయింట్. ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత నుండి అండి మేము మా కుటుంబం విషయంలోనే కాకుండా ఎంతో మంది కుటుంబాలకు కూడా మాట్లాడి వాళ్ళని ఎంకరేజ్ చేయడము, సహాయం చేయడము. అయ్యా ఎవరు కూడా అంత హోప్లెస్ కాదు, ఎవరికి వాళ్ళే మనం ఏమనుకుంటామండి అంటే, నా ఒక్కని కుటుంబంలోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, నాకు ఒక్కనికే ఇట్లాంటి భార్య దొరికిందేమో, లేకపోతే నా ఒక్కదానికే ఇట్లాంటి భర్త దొరికిందేమో, మొండి ఆయన, ఇంటి పట్టించుకోడు ఆయన, మనస్సాక్షి లేనాయన, కఠినుడు, బయటనేమో కనికరం కలిగిన కాపరి 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 అంటాడు, ఇంటికి వస్తే ఇంత కఠినుడు, ఇంత కోపిష్టి అని ఎంతమంది భార్యలు కంప్లైంట్ చేస్తూ ఉంటే యూనో వీ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే మేము కూడా ఆ యాత్రలో వెళ్ళొచ్చినాం కాబట్టి. సో అందుకే ఈ అంశం గురించి ఐఎమ్ వెరీ ప్యాషనెట్ బికాజ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై స్టోరీ. నా కథలో ఒక భాగం కాబట్టి నా కథ నేను చెప్పుకుంటా, వేరే సేవకులకు చెప్తా, అయ్యా మీరు పురుషోత్తం ఫ్రాన్సిస్ నుండి నేర్చుకోవచ్చు, వాక్యం నుండి నేర్చుకోండి, ఎప్పుడో ఒకసారి ఆగి ఆలోచించండి, సరిదిద్దుకోండి. ఆలోచించుకొని సరిదిద్దుకోకపోతే మాత్రం సంవత్సరాలు బ్రిడ్జ్ కనబడుతుంది కానీ మీరు పైన ఉన్నటువంటి పరిచయం చూసుకుంటూ పోతే మాత్రం ఎక్కువ కాలం ఉండదండి. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఏది కూడా నా అనుభవంలో నుండి చెప్తాను, వాక్యానుసారంగా చెప్తాను. బట్ మీకు సహాయకరంగా ఉండాలని ప్రాక్టికల్ గా చాలా ఓపెన్ గా చెప్తానండి. నేనేమి దాచి అంటే చుట్టూ బీటింగ్ అరౌండ్ ద బుష్ చేయాలి. డైరెక్ట్ గా సేవకుడు అయితే నీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయో నేను మీకు డైరెక్ట్ గా చెప్తా. ఎందుకంటే
అది నా ప్రాబ్లం కూడా కాబట్టి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో అయితే ఆత్మపూర్ణులయుండుడి అనే మాట ఉన్నదండి. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 18 లో బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని రాస్తూ ఆత్మపూర్ణులయుండుడి అని రాసి దాని ఇమీడియట్ గా నెక్స్ట్ ఆయన కవర్ చేసే అంశాలు ఏంటో తెలుసా అండి? ఆత్మపూర్ణత ఎందుకు అవసరము, ఏ ఏరియాలో మనకు ఎక్కువ పరిశుద్ధాత్మ యొక్క సహాయము, నడిపింపు, కృప, బలము అవసరము అంటే ఆత్మపూర్ణులయుండుడి అని చెప్పగానే ఇమ్మీడియట్ గా ఆయన కవర్ చేసే సబ్జెక్ట్స్ ఏంటో తెలుసా? రిలేషన్షిప్స్, సంబంధాలు. ఎందుకంటే అండి పరిశుద్ధాత్మ యొక్క సహాయము, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క బలము మనకు అతి ఎక్కువగా అవసరం ఎక్కడో తెలుసా? స్టేజీల మీద ప్రసంగాలు ఇచ్చేటప్పుడు, లేకపోతే ఎక్కడో కౌన్సిలింగ్ చేసేటప్పుడు, పుస్తకాలు రాసేటప్పుడు, ఇట్లాంటి పనులు చేసేటప్పుడు కాదండి. ఇతరులతో సంబంధం విషయంలో అండ్ ఎస్పెషల్లీ నీ కుటుంబంతో సంబంధం విషయంలో. సో మీరు అది గమనిస్తే ఆత్మపూర్ణులయుండుడి అన్నాక ద వెరీ ఫస్ట్ ఏరియా ఆయన డీల్ చేసేది ఏంటో తెలుసా? కుటుంబం. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి. దట్ ఈస్ హౌ హి స్టార్ట్స్. అంటే మీరందరూ సమాధానంగా ఉండండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి అని ఒక 2-3 మాటలు చెప్పి, కీర్తనల ద్వారా మీరు పాటలు పాడుకోండి ఒక 2-3 మాటలు చెప్పి, ద ఫస్ట్ టాపిక్ హీ కవర్స్ ఈస్ వైఫ్స్ సబ్మిట్ యువర్ హస్బెండ్. దాని కొంచెం కింద పోతే భర్తలారా మీ భార్యలను క్రీస్తు సంఘమును ప్రేమించిన విధంగా ప్రేమించండి. ఈరోజు తమ్ముడు మనకు ఆల్రెడీ వాక్యం చదివించిన వాడు పవర్ఫుల్ వర్డ్స్ అండి, ఎఫిషియన్స్ చాప్టర్ 5 and 6. అయితే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనం క్లియర్ అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మని యొక్క శక్తి అతి ఎక్కువగా మనకు అవసరమైనది పరిచర్యలో, కార్యక్రమాల్లో, యాక్టివిటీస్ లో కాదండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తి అతి ఎక్కువగా మనకు అవసరమైంది, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల మనకు అతి ఎక్కువగా అవసరమైంది కుటుంబ జీవితంలో, సంబంధాలలో, భార్యాభర్తల విషయాల్లో, పిల్లల్ని పెంచే విషయంలో, మీ తల్లిదండ్రులను చూసుకునే విషయంలో, మీ స్నేహితులతో పరిచయం చేసే విషయంలో. ఇన్ రిలేషన్షిప్స్ we need the power of the Holy Spirit the most. The greatest work of the Spirit is not to perform miracles. పరిశుద్ధాత్మ యొక్క కార్యము అనగానే చాలా మంది ఈ మీటింగ్ పోతే నేను అక్కడ ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యం చూసినా అని అన్నారంటే యూజువల్ గా వాళ్ళు దేనికి రెఫర్ చేస్తున్నారంటే, అంటే అక్కడ ఎవరికో స్వస్థత అయింది, అక్కడ ఎవరో భాషలు మాట్లాడిరు, అక్కడ ఎవరో ప్రవచనం చేసిర్రు, అక్కడ పెద్ద వెలుగు కనబడది, అట్లాంటి అయినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఓ అక్కడ పరిశుద్ధాత్మ యొక్క కార్యం బాగా జరిగిందంటామండి. యాక్చువల్ గా అండి మీరు వాక్యంలో బాగా క్లియర్ గా చదవండి, ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎక్కువ కనబడేది ఆశ్చర్యక్రియలలో కాదండి, మిరకిల్స్ లో కాదు, జీవితాలను మార్చడంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎక్కువ కనబడుతుంది. సో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ నాట్ ఇన్ పర్ఫార్మింగ్ మిరకల్స్, but it is transforming lives and especially transforming families. మళ్ళా చెప్తా, పరిశుద్ధాత్మ యొక్క కార్యంలో అతి పవర్ఫుల్ పని స్వస్థతలు చేయడం, భాషలు మాట్లాడడం, అవి లేవని అంటలేండి. తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరం కూడా ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరములు అని చాలా స్పష్టంగా బైబిల్లో ఉన్నది, ఆత్మ ఇచ్చే వరాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్ముడు మనలో బాగా పనిచేస్తున్నాడా లేదా అన్నదానికి బెస్ట్ ప్రూఫ్ ఆయన వరములు మన జీవితంలో ఉన్నాయా లేవా అన్నది కాదండి. పరిశుద్ధాత్ముడు మనలో కార్యం చేస్తున్నాడు అన్నదానికి బెస్ట్ ప్రూఫ్ ఆత్మ ఫలము మన జీవితంలో ఉందా లేదా అన్నది. వరములు ఉన్నాయా లేవా అన్నది కాదు, ఫలము ఉందా లేదా అన్నది. ద బెస్ట్ టెస్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ నాట్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ ఫలము మన జీవితంలో ఉందా? మనం అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 13వ అధ్యాయంలో బ్యూటిఫుల్ గా రాస్తారండి పౌలు. మనం అందరి పెళ్లిళ్ళల్లో ఈ వాక్యం చదువుతూ ఉంటాం, ప్రసంగాలు ఇస్తూ ఉంటాం, కానీ ఏం లాభం అంటాడు. నేను భాషలు మాట్లాడితే ఏం లాభం, నేను ఒక మాట మాట్లాడితే కొండ గదిలిపోతే ఏం లాభం, నేను నాదంతా త్యాగం చేసుకొని నా శరీరాన్ని కాల్ చేసుకొని త్యాగం చేసుకుంటే బలి చేసుకుంటే ఏం లాభం, ఏం లాభం, ఏం లాభం, ఏం లాభం. ఇట్స్ ఎ వేస్ట్. గనగనబోగే ఒక కంకణం లాంటి గంట లాంటి ఉన్నాడు, వేస్ట్. శబ్దాలు చేస్తే తప్ప జీవితాలు మార్చవాడు. మనం కూడా అండి కొన్నిసార్లు మనం చేసే పరిచర్య బాగా శబ్దాలు చేస్తున్నాయి కానీ జీవితాలు మార్చలేవు. మన జీవితాలు మార్చలేవు, ఎవరి జీవితాలు మార్చలేవు. శబ్దాలు మాత్రం మస్తు అవుతాయి, టన్ 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 పెద్ద లొల్లి అవుతుంది. ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ అండి. మీ పరిచర్య నేనేమి హేళన చేస్తలేను, కానీ నేను కూడా ఆ పరిచర్య చాలా కాలం చేసిన. ఓ పెద్ద శబ్దాలు, పెద్ద లైట్లు, పెద్ద షో.
జీవితాలు మారలేదు. బికాస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ మిస్సింగ్ ఉండేవాడు. నేను మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తా అండి. చూపించి అంటే నేను ఈ ప్రసంగానికి నేను ఎక్కువగా వాడిన కొన్ని పుస్తకాలు మీరు కూడా అది చూడగలిగితే, అంటే మీరు తెచ్చుకొని చూడగలిగితే మీకు సహాయకరంగా ఉంటుంది. అందుకే ఐ జస్ట్ షో యూ సమ్ స్లైడ్స్. అండ్ ఓకే అండి, సరే. నా టాపిక్ పాస్టర్ అండ్ హిస్ ఫ్యామిలీ లైఫ్ అని పెట్టిన కదా. ఐ లైక్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ ఏముంటుంది తెలుసా? హౌ టు బ్యాలెన్స్ ద డిమాండ్స్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ ఫ్యామిలీ. మనం ఏదో చాలా ఆనందంగా కలిసిపోయి సేవ చేద్దాం అనుకుంటున్నాం, కానీ వచ్చిన కొత్త కాలానికి అర్థమైందండి రెండింటిని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇదన్నా బాగా అవుతున్నట్టుంది, ఇదన్నా బాగా అవుతున్నట్టున్నది, ఏదో ఒకటి నష్టపోతున్నది, ఏదో ఒకటి బలవుతున్నది అన్నది చాలా మంది సేవకులు స్ట్రగుల్ అవుతారండి. ఆనెస్ట్ గా చెప్పాలంటే అన్ని కుటుంబాలు స్ట్రగుల్ అవుతాయండి. దేర్ ఈస్ నో ఫ్యామిలీ దట్ డజంట్ స్ట్రగుల్ ఇన్ దిస్ ఏరియా. కష్టం లేనటువంటి కుటుంబం ఎక్కడ ఉండదు. కానీ దాన్ని తొందరగా అర్థం చేసుకుని సరిదిద్దుకున్న కుటుంబాలు ఉన్నాయి, సఫర్ అవుతున్న కుటుంబాలు ఉన్నాయి, లేనట్టు నటిస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. మరి మీరు ఏ కేటగిరీ ఉన్నారో నాకు తెలియదు, కానీ సరిదిద్దుకున్న కుటుంబాలు ఉన్నాయి, చాలా సఫర్ అవుతున్న కుటుంబాలు ఉన్నాయి, ఏమి లేనట్టు కప్పిపెట్టి నటిస్తున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నా ఆశ ఏంటంటే నటించకండి. ఈ నటన ఎక్కువ రోజులు నడవదు. సఫర్ కూడా కాకండి, ఎక్కువ శ్రమ పడకండి. దేవుడు మనల్ని ఒక ఉద్దేశంతో, బికాస్ దెర్ ఇస్ హోప్, బికాస్ దెర్ ఇస్ ఎ బెటర్ వే టు సర్వ్ ఉన్నది కాబట్టే దేవుడు మనల్ని పిలిచినాడు. కాబట్టి అదేంటో ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దామండి. సో దేర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ బుక్స్ అండి. అజిత్ ఫెర్నాండో అనే గొప్ప దైవ భక్తుడు రాసిన పుస్తకము ద ఫ్యామిలీ లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లీడర్. ఈ పుస్తకము మీకు దొరికితే తీసుకోండి. ఇండియాలో కూడా అవైలబుల్ ఉన్నది. ఐఎమ్ షూర్ దిస్ విల్ హెల్ప్ యూ అ లాట్. ద పాస్టర్స్ ఫ్యామిలీ, Brian and Kara Croft and the pastor's family, shepherding your family through the challenges of pastoral ministry. ఇది చాలా బ్యూటిఫుల్ బుక్ అండి. ఈ పుస్తకంలో వీళ్ళు ఏం రాస్తారు తెలుసా? ఇప్పుడు మనకు సాధారణంగా పరిచర్య గురించి మాట్లాడినప్పుడు చాలా మంది పెద్ద పెద్ద మిషనరీలు, విలియం కేరీ ఏం త్యాగం చేసినాడు చూడు, చార్ల్స్ స్పర్జన్ ఏం త్యాగం చేసి చూడని మిషనరీ స్టోరీలు హైలైట్ చేస్తారు కదా. వీళ్ళు చాలా ఆనెస్ట్ గా మరి ఆ మిషనరీ ఆ పని చేయడానికి ఎంత సఫర్ అయ్యిండు, సఫర్ అయినప్పుడు ఆయన కుటుంబం ఎట్లా ఎఫెక్ట్ అయింది అనేది చాలా మంచిగా ఎవాల్యుయేట్ చేస్తారండి. ఉత్తగానే ఇన్స్పైర్ చేయకండి, ఉత్తగానే రెచ్చగొట్టకండి. వాళ్ళకు పోయిన స్ట్రగుల్స్ చూడండి, వాళ్ళు పే చేసిన వెల, వాళ్ళు ఎటువంటి వెల చెల్లించినారు, మరి దాని గురించి దేవునికి వాళ్ళు ఎట్లా లెక్క చెప్పుకుంటారని చాలా బ్యూటిఫుల్ గా అనలైజ్ చేస్తారు. అంటే పాస్టర్స్ కి, మిషనరీస్ కి ఉన్నటువంటి లైఫ్ గురించి. తర్వాత ఓవర్కమింగ్ ద డార్క్ సైడ్ ఆఫ్ లీడర్షిప్, గ్యారీ మ్యాకింటాష్ అని మా బయోలా యూనివర్సిటీ ప్రొఫెసర్ అయిన ఓవర్కమింగ్ ద డార్క్ సైడ్, నాయకత్వంలో ఉన్నటువంటి డార్క్ సైడ్. అంటే అందరికి మనం బ్రైట్ సైడ్ చూపిస్తూ ఉంటాం, కానీ మనందరి జీవితంలో ఒక డార్క్ సైడ్ స్ట్రగుల్ అవుతున్నటువంటి ఒక ఏరియా ఉన్నది. ఆ విషయంలో మనం ఎందుకు యథార్థంగా ఎట్లా జయించాలనేది ఈ పుస్తకంలో ఉంటుందండి. అలిస్టర్ బెయిగ్ అనే ఆయన మై ఫేవరెట్ టీచర్స్ అండి, గ్రేట్ గాయ్. ఆయన రాసిన పుస్తకం ఆన్ బీయింగ్ ఎ పాస్టర్, అండర్స్టాండింగ్ అవర్ కాలింగ్ అండ్ వర్క్. సేవకుడు ఉండడం అంటే ఏంటి అనేది అలిస్టర్ బెయిగ్ రాస్తాడు. చాలా బ్యూటిఫుల్ బుక్ అండి. తర్వాత జాన్ పైపర్ వాళ్ళ కొడుకు బార్నబాస్ పైపర్ ఉన్నాడండి. ఆయన రాసిన ఈ పుస్తకం ద పాస్టర్స్ కిడ్, ఫైండింగ్ యువర్ ఓన్ ఫెయిత్ అండ్ ఐడెంటిటీ. ఈ పుస్తకం మీ పిల్లల జీవితంలో ఏమైతుంది? సేవ 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 అని మీరు కుటుంబాన్ని నిర్లక్ష్య పెట్టి సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఏమైతుంది? చిన్నప్పటి నుండి వాక్యం వింటున్నారు, చిన్నప్పటి నుండి బైబిల్ చదువుతున్నారు, చిన్నప్పటి నుండి గుడికి వస్తున్నారు, పాటలు పాడుతూ అని చేస్తున్నారు, వాళ్ళ హృదయంలో ఏమైతుంది? ఎందుకు మనం మన పిల్లల్ని కోల్పోతున్నాం? ఎందుకు మన పిల్లలు దేవుని నుండి దూరం అవుతున్నారు, చర్చి నుండి దూరం అవుతున్నారు? చర్చ్ అంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు వాళ్ళకంత కోపం, బిట్టర్నెస్? అంటే ఈ వ్యక్తి ఈయన రాస్తాడు, మా నాన్న సేవకుడు కాబట్టి సేవకుడు కుటుంబంలో పుట్టి పెడితే ఎట్లాంటి సమస్యలు ఉంటాయి అనేది చాలా బ్యూటిఫుల్ గా రాస్తాడు ద పాస్టర్స్ కిడ్ అనే బుక్. తర్వాత ఇది నాకు చాలా ఇష్టమైన ఇంకో పుస్తకం అండి, లైఫ్ ఇన్ ద ఫిష్ బౌల్. చాలా ప్రాక్టికల్ గా రాస్తారండి ఈ బుక్. ఏమంటారు కింద చూడండి, ఎవ్రీడే ఛాలెంజెస్ ఆఫ్ పాస్టర్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. ఒక సేవకుడి కుటుంబంలో ఉండే దినము ఉండే సవాళ్ళు అని ఈ పుస్తకం రాస్తారు. ప్రతి దినం ఒక సేవకుని కుటుంబంలో ఉండే సవాళ్ళు. అయితే ఒకటి సేవకుడి జీవితం అంటే ఎట్లుంటుందంటే ఒక ఫిష్ ట్యాంక్ ఉంటుందటండి. మరి ఐఎమ్ షూర్ మీ అందరు కూడా ఫిష్ ట్యాంక్ అంటే ఏంటో తెలుసు. అంటే అది మంచి గ్లాస్ ట్యాంక్ ఉంటుంది, యూజువల్ గా ఒక రెక్టాంగిల్ షేప్ లో ఇట్లా. దాంట్లో ఫిషెస్ ఉంటాయండి. ఆ ఫిషెస్ చాలా అందంగా ఉంటాయని మనం ఆ ఫిష్ ట్యాంక్ లేసి చూస్తూ ఉంటాం. కానీ సమస్య ఏంటో తెలుసా? ఆ ఫిష్ ట్యాంక్ మీరు ఒక్కలే కాదు,
మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫిష్ ట్యాంక్ చూస్తారు. ఆ ఫిష్లు ఏం చేస్తున్నాయి అన్ని కనబడతాయి. వాళ్ళు దాచుకోవడం సాధ్యం లేదండి. వాళ్ళకు ప్రైవసీ అనేది ఉండదు. ఎవ్రీబడి సీస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ట్యాంక్. అదే ఒక స్టీల్ బిందెనో ఇత్తడి బిందెలో ఫిష్లు వేసిన అనుకోండి, మీరు ఎవరికి కనబడదు లోపల ఫిషెస్ ఏమైతున్నాయో కదా. కానీ మట్టి కుండాలలో స్టీల్ బిందెలలో ఎవరు ఫిషెస్ వేయడు కదా. మంచి క్రిస్టల్ క్లియర్ గా సీ త్రూ మంచిగా అద్దం దాంట్లో వేసి పెడతాం. ఎందుకు? మనకు కనబడాలని. కానీ ఇక్కడే మన సమస్య ఉందండి. అది కనబడుతుంది కాబట్టి మీలో కొంచెం కూడా ప్రైవసీ లేదు. మీకు ఏమన్నా చేసుకోవాలంటే అందరూ చూస్తున్నారు. అందరు చూడడమే కాకుండా అందరు స్వతంత్రం తీసుకొని దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటారండి. చాలా మంది సేవకుల భార్యలు, చాలా మంది సేవకుల పిల్లలు ఇచ్చిన ఒక కంప్లైంట్ ఏంటో తెలుసా? మాకు ఆతిథ్యం ఇవ్వడం కష్టమేం కాదండి. మా ఇల్లు ఓపెన్ హోమ్ గా పెడతాం, ఎంతమందినైనా రాణిస్తాము, ఎంతమంది రండి, తినండి, చాయ్ తాగండి, పోండి. కానీ మా జీవితంలో కొంచెం కూడా ప్రైవసీ లేదండి. మాకు ఏదైనా చేద్దామంటే, ఏమైనా చేద్దామంటే అన్ని కళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉంటాయి. కొంతమంది అమ్మగారులు చెప్తారు మా దగ్గరికి రిట్రీట్కి వచ్చిన అమ్మగారులు, మీకున్న పరిచయంలో మీకున్న సవాళ్ళు ఏంటంటే, ఏమున్నదమ్మా నేను ఎప్పుడైనా జర మంచిగా తయారైదామని కొంచెం మంచిగా తయారైతే సార్ ఈ చర్చి పెద్దలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏదో కంప్లైంట్ చేస్తా ఉంటారు. ఏంది అమ్మగారు నువ్వు సేవకురాలు, నువ్వు ఇంత స్మార్ట్ గా తయారు కావాల్సిన అవసరం ఉందా? ఈమె ఏ చీర కట్టుకుంటే వాళ్ళకి ఎందుకండి? ఈమె ఒకవేళ నెక్లెస్ వేసుకున్నా ఏమైనా పెట్టుకుంటా. బట్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ బీయింగ్ ఎ మినిస్ట్రీ. అదే మరి మీ సంఘ పెద్ద భార్య ఒకవేళ మంచి చీర కట్టుకుందంటే ఎవడన్నా మాట్లాడతారా? ఏమండి మీ భార్య ఈ రోజు ఇట్లాంటి చీర ఎందుకు కట్టుకున్నది, ఇట్లాంటి నగలు ఎందుకు వేసుకున్నది, ఎవడన్నా అడుగుతారా? వాళ్ళందరూ మట్టి కుండలలో ఫిష్ ట్యాంక్ ఉంటున్నారండి. సేవకుడు మిషనరీ ఏమో ఫిష్ బాల్ ఉన్నాడు. ఈ ఫిష్ బాల్ ఉండడం వల్ల మనకు ప్రాబ్లం ఏమైందంటే అందరూ చూస్తున్నారు, అవసరం లేని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మనకు స్వతంత్రం లేకుండా, ఆనందం లేకుండా చేస్తున్నారు మన జీవితాన్ని. ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు డిక్టేట్ అండ్ కామెంట్. సేవకుల భార్యలకే కాదండి, సేవకుల పిల్లలకైతే ఇంకా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలండి. వాళ్ళు అందరిలాగానే ఆడుకోవాలా, పాడుకోవాలా, అందరిలాగా హ్యాపీగా ఉండాలని దే వాంట్ టు లివ్ ఏ నార్మల్ లైఫ్. ఆల్రెడీ సేవలో ఎక్కువ డబ్బేం లేదండి. ఆల్రెడీ ఆర్థికంగా ఏం లేకపోయినా వీళ్ళు పిల్లలు అడ్జస్ట్ అవ్వకుండా బతుకుతున్నారు. అయినా కూడా ఈ సేవకుల పిల్లల మీద అందరు కామెంట్ చేస్తారండి. వీళ్ళు మార్కెట్ లో కనపడ్డా ఏం కనపడ్డా, ఇప్పుడు సేవకులు, ఇప్పుడు అబ్బాయిలు ఏమన్నా కొంచెం పెద్ద జుట్టు కొంచెం పెద్దగా పెంచింది అనుకోండి, ఇప్పుడు సంఘస్థులు అందరు పిల్లలు ఏం చేసినా నష్టం లేదండి. సేవకుని కొడుకు కొంచెం జుట్టు పెద్దగా పెరిగితేలే అందరూ వచ్చి అయ్యగారు చెప్తాడు, అయ్యగారు మన బాబు ఏంటి కొంచెం హెయిర్ అట్లా పెంచుతున్నాడు అంటే అంత మంచి ఎగ్జాంపుల్ కాదేమో కదా, కొంచెం చెప్పండి ఎందుకన్నా మంచిది అని ఆల్మోస్ట్ కటింగ్ చేసేదాకా వానికి సమాధానం లేకుండా చేస్తారండి. ఇక పోయి కటింగ్ చేసేదాకా ఈ పెద్ద నా కొడుకు ఏ హెయిర్ స్టైల్ చేస్తారన్నది అది నువ్వు డిక్టేట్ చేస్తావా? అది అవసరమా? అవసరం కాదు. కానీ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. అక్కడే మనకు చాలా పెయిన్ వస్తుందండి. సేవకుడు కూతురు మంచిగా తయారై జీన్స్ ప్యాంట్ వేసిన అనుకో, అర్రే అయ్యగారు కూతురు జీన్స్ ప్యాంట్ వేసుడు ఏంటండి, ఇట్లాంటి టీషర్ట్ వేసుడు ఏంటండి, ఎన్ని కామెంట్స్ చేస్తారండి పిల్లలకు, అంటే సేవకుల పిల్లల మీద. మరి ఆ చర్చి ఎల్డర్ పిల్లలు అట్లా తయారు ఎవరు ఎందుకు అడగరు? ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో చర్చి ఎల్డర్ల పిల్లలు, చర్చి సంఘస్థుల పిల్లలు, సంఘ పెద్దల పిల్లలు ఎట్లా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళు సిగరెట్ తాగొచ్చు, డ్రగ్స్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏముందండి వాళ్ళే నేర్చుకుంటారు, ఎప్పుడో ఒకసారి బాగుపడతారు అని వాళ్ళకు ఒక డిఫరెంట్ స్టాండర్డ్. డిఫరెంట్ స్టాండర్డ్. అఫ్ కోర్స్ మనం సేవకులం కాబట్టి, దేవుడు మనకు పిలుపునిచ్చాడు కాబట్టి మనంతరం మనము ఒక శ్రేష్టమైనటువంటి స్టాండర్డ్ తో జీవిస్తామన్నా. నేను అట్లా దాని గురించి ఏం క్వశ్చన్ చేస్తలేను. ఎందుకంటే మనకు బైబిల్లో చాలా ఉన్నది, పత్రికలు మన ఫ్యామిలీ ఎట్లుండాలి. కానీ మనం పర్ఫెక్ట్ ఫ్యామిలీ కాదండి. మనం పర్ఫెక్ట్ ఫ్యామిలీ కాదు, పర్ఫెక్ట్ ఉండాలని వాళ్ళు కూడా ఆశించొద్దు. అనవసరంగా ఊరికే గెలిగి మనల్ని బాధ కూడా పెట్టకూడదు. కానీ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ మినిస్ట్రీ. ప్రతి వాళ్ళు కూడా సేవకురాలు, సేవకుల పిల్లలు బాగా గాయపడతారండి, బాగా బాధపడతారు. అందుకే ఈ రోజు కొన్ని విషయాలు నేను ఆనెస్ట్ గా, అంటే ఐ జస్ట్ వాంట్ టు షేర్. ఐ హోప్ మనం ఎప్పుడో ఒకసారి మన సంఘ పెద్దలకు కూడా ఇట్లాంటి మంచి క్లియర్ టీచింగ్ ఇచ్చి, అయ్యా దిస్ ఈజ్ హూ వీ ఆర్, దేవుడు మాకు పిలుపునిచ్చాడు, అంత మాత్రాన మేమేం పరిశుద్ధం కాదు, మేము కూడా నేర్చుకుంటున్నాం, మేము కూడా ఎదుగుతున్నాం. కానీ మీరు మా పిల్లల్ని పెంచే పని మాకు ఇడిచిపెట్టండి, మా పిల్లల్ని పెంచే పని మీరు చేయకండి. మీరు ప్రతి వాడు వచ్చి జడ్జి చేస్తండి, పిల్లలకు చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉంటుంది. అందుకే జాన్ పైపర్ కొడుకు ఆ పుస్తకం రాసిన. బై ద వే అండి, చాలా మంది సేవకుల పిల్లలు
వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు మంచిగా గుడికి వస్తూ ఉంటారు, బైబిల్ పట్టుకుంటారు, సండే స్కూల్కి వస్తారు, మ్యూజిక్ ప్లే చేస్తారు, అన్ని చేస్తారు. కానీ ఒక విచారకరమైన విషయం ఏంటంటే చాలా మంది మిషనరీ పిల్లలు అండ్ పిల్లలు కిడ్స్ అండ్ పాస్టర్స్ కిడ్స్ వాళ్ళు కాలేజ్ వయసు వచ్చినాక లేకపోతే కాలేజ్ దాటినాక అండి వాళ్ళు విశ్వాసాన్ని ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు గుడికి పోరు. వాళ్ళకు గుడి అంటేనే అంటే ఇక చర్చ్ ఎల్డర్స్ అన్న, ఎందుకంటే చర్చ్ ఎల్డర్స్ మా నాన్న అమ్మని ఎట్లా ట్రీట్ చేసిందో వాళ్ళకి తెలుసు, మా అమ్మ నాన్నలు వాళ్ళు ఎట్లాంటి మాటలు అన్నారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఎట్లా వాళ్ళని దూరం తీసుకుపోయారో తెలుసు, ఎట్లా అవన్నీ గాయాలతో పెరుగుతారండి చాలా మంది పిల్లలు. అందరూ పెరుగుతారని అంటలేను, బై గాడ్స్ గ్రేస్ కొంతమంది తల్లిదండ్రులు దాన్ని మంచిగా హ్యాండిల్ చేసినందుకు వాళ్ళ తర్వాత కూడా దేవుళ్ళు ఎదుగుతూ దేవుని వెంబడిస్తున్న పిల్లలు కూడా కొంతమంది ఉన్నారు. కానీ చాలా మంది అట్లా లేరండి, గాయాలతో పెరిగినరు. ఆ గాయాన్ని కూడా అడ్రస్ చేయలే, ముట్టుకున్నందుకు వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు. అయితే ఈరోజు నేను అటువంటి రిగ్రెట్ మన జీవితంలో ఉండకుండా మనము దేవుని పరిచర్యలో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క సెషన్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సరే, మిత్స్ అబౌట్ క్రిస్టియన్ మ్యారేజ్ అండ్ పాస్టర్స్ మ్యారేజ్. క్రైస్తవ వివాహం గురించి చాలా మందికి ఉండే తప్పుడు అవగాహనలు. నేను చాలా ఇవి కొంచెం ఫాస్ట్ చదువుకుంటా పోతా అండి. ఈరోజు ఇప్పుడు ఇంకా 1 hour ఉంది కదా, 8:30 to 9:30. నేను ఫస్ట్ క్రైస్తవ వివాహం గురించి ఉన్న కొన్ని తప్పుడు అవగాహనలు కొన్ని చదువుతానండి. దాని తర్వాత బైబుల్ పరిచర్యకు, వివాహానికి, మినిస్ట్రీకి, మ్యారేజ్ లైఫ్ కి, ఫ్యామిలీ లైఫ్ కి ఉన్న కనెక్షన్ ఏమంటుంది, బైబుల్ ఏమంటుందో చెప్తా. ఇంకోటి కొంతమంది ఏమంటారంటే పురుషోత్తమ నువ్వు అమెరికా పోయిచ్చినావు కాబట్టి ఆ అమెరికాలో పోయించి ఇవన్నీ చెప్తున్నావు, ఈ అమెరికన్ కల్చర్. నేను ఒక్కసారి కూడా కల్చర్ అనే మాట అనను. మీరు వినండి నా ప్రసంగం అంతా. ఇన్ఫాక్ట్ నేను అమెరికాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా మీకు ఒకవేళ నేను పరిచయం అయితే మీకు తెలుస్తుంది, ఐఎమ్ మోర్ ఇండియన్. ఇప్పటికి కూడా నాకు కల్చర్ ఇంపార్టెంట్ కాదండి, మనల్ని సృష్టించిన దేవుని వాక్యము ఏం చెప్తున్నది. ఏ కల్చర్ అయినా ఆ కల్చర్ లో ఉన్న తప్పులు అక్కడ ఉన్నాయి, ఈ కల్చర్ ఉన్న తప్పులు ఇక్కడ ఉన్నాయి. ఐఎమ్ నాట్ టూ కన్సర్న్డ్ అబౌట్ కల్చర్. ఐఎమ్ సెన్సిటివ్, మన కల్చర్ ని సెన్సిటివ్ గా చూస్తా. కానీ నా అధికారం, నా అథారిటీ కల్చర్ నుండి రాదు. ఆ కల్చర్ వాళ్ళు ఏం చెప్పారు, ఈ కల్చర్ వాళ్ళు ఏం చెప్పారు, అమెరికన్ పాస్టర్లు ఏం చెప్పారు అనేది కాదు, బైబిల్ ఏం చెప్తుంది. వాట్ డిడ్ గాడ్ సే అబౌట్ మ్యారేజ్ అండ్ మినిస్ట్రీ అనేది రెండో విషయం చూస్తాం. దాని తర్వాత మూడో విషయం మనము గమనించవలసిన కొన్ని విషయాలు చూసి ఒక కొన్ని హెచ్చరికలు ఇచ్చి నేను ముగిస్తాను. నంబర్ 1, మిత్స్ అబౌట్ క్రిస్టియన్ మ్యారేజ్. క్రైస్తవ వివాహం గురించినటువంటి తప్పుడు అవగాహనలు. ఫస్ట్ తప్పుడు అవగాహన ఏంటో తెలుసా అండి, ఇఫ్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్ ఐ షుడ్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. నాకు సరి అయిన జీవిత భాగస్వామి దొరికితే, లేకపోతే భాగస్వామురాలు దొరికితే నా జీవితంలో సమస్యలు ఉండకూడదు కదా. ఇఫ్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్ ఐ షుడ్ నాట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. అయితే ఇప్పుడు బాగా ప్రార్థన చేసినా, లేకపోతే ఎవరో సంఘ పెద్ద ప్రార్థన చేసిరు, ఈమె నన్ను సంబంధం చూపించారు, మొత్తానికి దేవుడి చిత్తం అని తెలుసుకున్నాం, రైట్ పర్సన్ అని ఎన్ని ఏళ్ళు ప్రార్థన చేసి రైట్ పర్సన్ అని ఈమెను చేసుకున్నా, లేకపోతే ఏళ్ళు ప్రార్థన చేసి రైట్ పర్సన్ ఈయన చేసుకున్నాడు. చేసుకున్న కొంత కాలానికి సమస్యలు వస్తుంటే అప్పుడు మనకు వచ్చే అనుమానం ఏంటంటే, డిడ్ ఐ రియలీ మ్యారీ ద రైట్ పర్సన్? ఎందుకంటే రైట్ పర్సన్ చేసుకుంటే సమస్యలు ఉండొద్దు కదా అనేది ఒక తప్పుడు భావన చాలా మందికి ఉంటుందండి. అందుకే వాళ్ళు ఎప్పటికప్పుడు పెళ్ళైన కొంత కాలానికి మేబీ ఐ మ్యారీడ్ ద రాంగ్ పర్సన్ అని కూడా కొంతమంది అనుకుంటారు, అంటారు కూడా. ఈమెను కాకుండా ఇంకెవరిని చేసుకుంటే కొంచెం జీవితం ఆనందం ఉండేది, ఈయనను కాకపోతే ఇంకెవరిని చేసుకుంటే బాగుండదని. యాక్చువల్గా అండి రైట్ పర్సన్ అనేది ఏం లేదండి. ప్రార్థనా పూర్వకంగా విశ్వాసిని చేసుకోవాలా, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు, నీకున్నటువంటి పిలుపును తగ్గట్టు, నీకున్నటువంటి కంపాటబిలిటీ తగ్గట్టు ప్రేయర్ఫుల్ గా మీరు దేవుడు ఎవరి దగ్గరికి మిమ్మల్ని నడిపిస్తారో మీరు ప్రేయర్ఫుల్ గా ఆలోచించుకొని మీ యొక్క పరిచర్య, మీ యొక్క అన్నింటినీ చూసుకొని దానికి సూటబుల్ పర్సన్ మీరు దేవుని చిత్తం అని కనుక్కొని పెళ్లి చేసుకుంటారు. రైట్ పర్సన్ అన్నంత మాత్రాన ఆ వ్యక్తి పర్ఫెక్ట్ పర్సన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ పర్సన్ అనేది ఏం లేదండి. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఛాలెంజెస్. కాబట్టి ఇఫ్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్ ఐ వోంట్ హ్యావ్ ప్రాబ్లమ్ అన్న చూడండి. అసలు రైట్ పర్సన్ అంటే మీ దృష్టిలో రైట్ పర్సన్ అంటే సమస్యలు లేనటువంటి వాళ్ళు, పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు, మంచి అంటే ఎటువంటి ప్రాబ్లం లేనటువంటి వాళ్ళు ఎక్కడ ఉండరండి. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వాళ్ళు ప్రపంచంలో అసలే ఉండరు, ఎందుకంటే మనందరం పాపలం కాబట్టి. ఒకవేళ మీకు ఎవరన్నా అట్లాంటి సమస్యలు లేని వాళ్ళు కనబడితే దయచేసి మీరు చేసుకోకండి, ఎందుకంటే చేసుకొని వాళ్ళ జీవితాన్ని మీరు నాశనం చేస్తారు. ఇప్పటిదాకా సమస్యలు లేరు వాళ్ళకి, నీతో వస్తాయి ఇక సమస్యలు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్ ఫ్రీ పీపుల్. సమస్యలు లేని వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళని అట్నే ఉండనియండి, పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ ఫైండ్ ద రైట్ పర్సన్. దేర్ ఆర్ నో పర్ఫెక్ట్ పీపుల్ అండి. ఒక భక్తుడు ఏమని రాస్తారంటే, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద రైట్ పార్ట్నర్
దెన్ ఫోకసింగ్ ఆన్ ద రైట్ పర్సన్ అంటాడు. మళ్ళీ చెప్తా, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు బి ద రైట్ పార్ట్నర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ద రైట్ పర్సన్. మన వైవాహిక జీవితంలో అండి, నాకు సరి అయిన పర్సన్ దొరికిందా అన్న ప్రశ్న అడగకండి, అది వేస్ట్. ప్రార్థన చేయండి, విశ్వాసి నా పరిచర్యకు సహాయకరంగా సాటి అయిన సహాయం అనుకోని ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తం అనుకోని పెళ్లి చేసుకోండి. కానీ పర్ఫెక్షన్ ఆశించకండి. ఫైండింగ్ ద రైట్ పర్సన్ ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాటర్ అండి. బీయింగ్ ద రైట్ పార్ట్నర్ ఈజ్ ఎ రియల్ బిగ్ మ్యాటర్. నేను సరి అయిన భర్తగా ఉంటున్నానా, నేను సరి అయిన భార్యగా ఉంటున్నానా, అది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఒక కొత్త బండి కొన్నాం అనుకోండి, ఎంత మంచి షోరూంలో ఎంత మంచి బండి కొన్నా, బండి కొని దాన్ని సర్వీసింగ్ చేయకుండా కొంతకాలం నడిపిస్తే అది కథం ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటుంది. అది ప్రాబ్లమ్స్ ఇస్తే అరే ఈ బండ్లు అసలు చక్కగా చేస్తలేరండి, హీరో ఉండవాడు బజావాడు అని మీరు కంపెనీ తిట్టకండి. బండి వాడు మంచి బండే ఇచ్చిండు, నీకు మెయింటైన్ చేయడం చేతగాక, ఆగి తూడ్చుకోవడం చేతగాక, ఆయిల్స్ చేంజ్ చేయడం చేతగాక, పట్టించుకోకుండా బండి బుర్ర నడితే ఇట్టనే అవుతుంది. నాకు సరి అయిన వ్యక్తి దొరికిండా అన్నది పెద్ద సమస్య కాదండి. మీరు సరి అయిన భాగస్వామిగా ఉంటున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. యామ్ ఐ బీయింగ్ ద రైట్ హస్బెండ్ ఆర్ ఎ గాడ్లీ హస్బెండ్? ఈజ్ మై వైఫ్ ఏ గాడ్లీ వైఫ్ అని ఆమె కామాడుకోవాలి, నాకు నేను అడుకోవాలి. సో ఈ సమస్యలోకి మనం వచ్చేటప్పుడే మన పాపపు స్వభావంతో వచ్చినామండి. ఈ వివాహంలోకి రాకముందే మీకు సమస్య ఉంది. కొంతమంది ఏమంటారంటే ఈ పెళ్ళి అయినాక నా జీవితం అంతా మారిపోయిందన్న, చాలా కష్టాలు వచ్చినాయి, చాలా శ్రమలు వచ్చినాయి అంటే, బాబు పెళ్లి అయినాక రాలే సమస్యలు. నీకు పెళ్లి ముందు నుండి కూడా ఉన్నాయి, పుట్టినప్పటి నుండి నీకు సమస్యలు ఉన్నాయి, రాను పెరిగినాయి, పెళ్లికి ముందు మస్తున్నాయి నీకు సమస్యలు. నిజానికి సమస్యలు ఉన్న నువ్వు, పాపపు స్వభావంలో ఉన్న నువ్వు, పాపపు స్వభావంలో ఉన్న ఆమె, మీ ఇద్దరు కలిసి ఒక కుటుంబాన్ని జతపడితే, ఇద్దరు పాపపు స్వభావంలో ఉన్న స్వార్థపరుల దగ్గరికి వస్తే సమస్యలు కాకపోతే ఏమొస్తాయి అనుకున్నారు? సో ప్రాబ్లమ్స్ పెళ్లి అయినాక రాలే అండి, పెళ్లి ముందు నుండి కూడా నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇద్దరు ప్రాబ్లం కలిసినందుకు చాలా కష్టం అనిపిస్తుంది అంతే. అంతేగాని పెళ్లి కాకముందు జీవితం కొంచెం ఈజీగా ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు ఒక్కటి ప్రాబ్లమ్ నువ్వు డీల్ చేసినావు. పెళ్లి అయినాక ఇద్దరు ప్రాబ్లమ్స్ కలిసినాయి కాబట్టి డబల్ అయింది. సో ఫైండింగ్ ద రైట్ పర్సన్ గురించి ఎక్కువ తక్కువ ఫోకస్ చేయకండి, టీచ్ చేయకండి, ఎంకరేజ్ చేయకండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తం ఏంటి అనేది కనుక్కోండి. ఎక్స్పెక్టేషన్స్ రియల్గా ఉంచండి. ఎవ్రీబడి ఈజ్ ఎ ఫాలన్ క్రీచర్, అందరు పాపలే. విశ్వాసనే పెంచి పెళ్లి చేసుకోవాలి, ఆ విషయంలో కాంప్రమైజ్ కావద్దు. పరిచర్యకు నువ్వు రావాలనుకుంటే ఖచ్చితంగా పరిచర్య భారం ఉన్న వ్యక్తినే చేసుకోండి, ఎందుకంటే పరిచర్య అనేది ఎవడు పడతాడు చేసేది కాదు. బట్ పర్ఫెక్షన్ ఎక్స్పెక్ట్ చేయకండి. రెండోది, బికాజ్ ఐఎమ్ డూయింగ్ గాడ్స్ వర్క్ సేటన్ కెనాట్ టచ్ మై ఫ్యామిలీ. రెండో తప్పుడు అభిప్రాయం. నేను దేవుని పని చేస్తున్నా కాబట్టి సాతానుడు నా కుటుంబాన్ని ముట్టుకోలేదు, నా పిల్లల్ని ఏం చేయలేదు, హాని చేయలేదు అనుకుంటాడు అని నువ్వు అనుకుంటావు, భ్రమపడతావు. దట్స్ నాట్ ట్రూ అండి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, మనల్ని కాపాడతాడు, కానీ అందరినీ కాపాడినట్టే మనల్ని కాపాడతాడు. మనం అంత స్పెషల్ ఏం కాదండి. దేవుని బిడ్డలు ఆయనను అంగీకరించిన వారందరికీ ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తాడో మనకు కూడా అట్లనే ప్రొటెక్షన్ ఇస్తాడు. కానీ మనకు కష్టం చేయనీయకుండా కాపాడతాడు అనేది తప్పుడు భావన. నేను దేవుని పని చేస్తున్నా, నువ్వే కాదు చాలా మంది దేవుని పని చేస్తున్నారు. నువ్వు సంపూర్ణంగా దేవుని సేవ చేస్తున్నావు, వేరేటోళ్ళు వేరే విధంగా బై వొకేషనల్ సేవ చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ సేవ చేస్తున్నారు, ఎంతో మంది గొప్ప సాక్షులుగా బతుకుతున్నారు. జస్ట్ బికాజ్ యూఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ యేసు ప్రభువును వెంబడిస్తున్నంత మాత్రాన నీకు కష్టాలు రావు, సాతాను నిన్ను టచ్ కాకుండా దేవుడు కాపాడుతాడని ఎక్కడ వాగ్దానం చేయలేదు. సాతాను పని ఏంటంటే ఆయన పనే శోధిస్తూ ఉంటాడు. అఫ్ కోర్స్ డైరెక్ట్ గా మనల్ని చంపలేడు, హాని చేయకుండా దేవుడు కాపాడుతాడు. బట్ అందరికి ఎంత ప్రొటెక్షన్ ఉందో అంతే ప్రొటెక్షన్ నీకున్నది, నువ్వేమి ఎక్కువ స్పెషల్ కాదు. నిజానికి చెప్పాలంటే సాతానుడికి మనం ఇంకా పెద్ద టార్గెట్స్. నేను చెప్పినా కదా, సాతానుడు అందరి ఇళ్లలో పోయి లైట్లు బంద్ చేయాల్సిన అవసరం లేదండి. మా ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి పోయి లైట్లు బంద్ చేయాల్సిన అవసరం లేదు. సాతానుడు ఏం చేస్తాడు తెలుసా, చాలా తెలివిగా ఆ ఊరు బిగినింగ్ లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కాల్చిపడైతే చాలు, సంఘ కాపరిని డిస్కరేజ్ చేసి ఆయన లైఫ్ డిస్ట్రాయ్ చేస్తే అండి మొత్తం సంఘం చెదిరిపోతుంది. అందుకే స్ట్రైక్ ద షెపర్డ్ అండ్ ద షీప్ విల్ స్కాటర్ అన్న మాట ఉన్నది కదండి. కాపర్ని మనం దెబ్బతీస్తే గొర్రెలన్నీ పారిపోతాయని. సో బికాజ్ ఐఎమ్ డూయింగ్ గాడ్స్ వర్క్, నాకేమి హాని కాదు, నా పిల్లలకి ఏమి హాని, అది కేవలం మీ భ్రమ. అందరికి ఎట్లాంటి ప్రొటెక్షన్ ఉందో, అందరికి ఎట్లాంటి కృప దేవుడు ఇస్తాడో మీకు కూడా ఇస్తాడు. కానీ బోనస్ ఎక్స్ట్రా ఏం లేదు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి, నీవు కాపాడాల్సింది నువ్వు కాపాడాలి, నువ్వు సమయం ఇచ్చేది నువ్వు సమయం ఇచ్చాలి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు త్యజించొద్దు. మూడోది, బికాజ్ వీఆర్ బోత్ బార్న్ అగైన్ we should not have relationship problems. మేము ఇద్దరం కూడా మారు మనసు పొందినాం కాబట్టి మాకు
సంబంధం విషయంలో మాకు సమస్యలు ఉండకూడదు. ఆమె తిరిగి జన్మించింది, నేను తిరిగి జన్మించిన. మేమేమో నామకార్థ క్రైస్తవం కాదండి, మేము అందరి లెక్క కాదు, మేము తిరిగి జన్మించినాం, మేము క్రీస్తులో బాగా ఎదిగినాం. బికాస్ వీఆర్ బోర్న్ అగైన్ వీ షుడ్ నాట్ హ్యావ్ రిలేషన్షిప్ ప్రాబ్లం. అందుకే విశ్వాసులా అని చూసేసి పెళ్లి చేసేస్తా ఉంటాం. యా బట్ వాళ్ళకు ముందే చెప్పాలండి, విశ్వాసిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన సంబంధాల విషయాల్లో నీకు సమస్యలు ఉండవు అనేది తప్పు. ఎందుకంటే సంబంధాలు మంచిగా ఉండాలంటే చాలా విషయాల్లో మనం ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, ఒకరినొకరు యాక్సెప్ట్ చేయాలండి. మన ఇద్దరం 2 డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తాం, డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి, వాళ్ళ డిఫరెంట్ ఇష్ట నష్టాలు ఉంటాయి. ఇన్ని తేడాలు పెట్టుకొని దగ్గరకు వచ్చి ఒక కుటుంబంలో సంసారం చేసేటప్పుడు ఎందుకు కష్టాలు ఉండవండి? అఫ్ కోర్స్ విశ్వాస విషయంలో మన ఇద్దరం దేవుణ్ణి అంగీకరించడమేమో మారు మనసు పొందాలి. బట్ మారు మనసు పొందినంత మాత్రాన, దేవునితో నీకు సంబంధం ఉన్నంత మాత్రాన ఈ సంబంధం విషయంలో మనం ఇంకా మార్చుకునేవి చాలా ఉన్నాయండి. నేర్చుకోకుండా మార్చుకోకుండా ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అనుకుంటే మాత్రం అది కేవలం నీ భ్రమ. యూ హ్యావ్ టు లర్న్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద డిఫరెన్సెస్. అవి నేర్చుకుంటూ మార్చుకుంటుంటేనే సమస్యలు ఒకదాన్ని ఒకటి జయించుకుంటూ మనము ఆనందంగా అర్థవంతంగా వైవాహిక జీవితం జీవించవచ్చండి. 4వది, ఐ కెన్ చేంజ్ ద అదర్ పర్సన్ బై ప్రేయర్ అండ్ ప్రెషర్. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. చాలా మంది సేవకులు ఏమనుకుంటారు తెలుసా, పెళ్లి కాకముందు ఆమెకంత మెచ్యూరిటీ లేదు కదా, మరణం పొందింది కానీ ఆమెకంత మెచ్యూరిటీ లేదంటే, ఏముందన్నా పెళ్ళైనాక నేనే మస్తుగా ఆమెకు బాగా ప్రార్థన చేసి మెచ్యూరిటీ ఇప్పించేస్తాను, నేను బాగా ప్రేయర్ చేసి ఐ విల్ చేంజ్ హర్. అట్లనే ఇక స్త్రీలు కూడా నేను ఆయన మార్చేస్తాను, నా ప్రార్థన పెళ్ళైనాక నేను మారుస్తా, ప్రార్థన చేసి మారుస్తా, ఏదో ఒకటి చేసి మారుస్తా. అవతల వ్యక్తిని మార్చడం ఎవ్వరికి కూడా సాధ్యం కాదండి. మీరు కళలో కూడా అట్లాంటి తలంపు ఉంటే తీసేయండి. యూ కెనాట్ చేంజ్ పీపుల్. ఆ మాటకు వస్తండి, నిన్ను నువ్వే మార్చుకోలేవు. ఒక్కసారి నీ జీవితం చూసుకో, ఎంత మారినావు నువ్వు 10 ఏళ్ళ 20 ఏళ్ళ. నిన్ను నువ్వు మార్చుకోవడమే నీకు ఇంత కష్టమైతే అవతల వ్యక్తిని ఏం చేసి మారుస్తావు? సో ఐ కెన్ చేంజ్ ద అదర్ పర్సన్ బై ప్రేయర్ అండ్ ప్రెషర్. కొంతమంది ఏమో బాగా ప్రార్థన, ప్రభా నా భార్యను మార్చు, ప్రభా నా భార్యను మార్చు, ప్రభా భార్యను మార్చు, యేసు నామములో ప్రభా నా భార్యను మార్చే. ఆ ప్రార్థనలు దేవుడు వినడండి. ప్రభా నన్ను మార్చు, నా హృదయాన్ని మార్చు, నాలో ఉన్నటువంటి లోపాలు తీసివేయి, నన్ను కడుగు, నన్ను. వెన్ యూ ఆస్క్ గాడ్ టు చేంజ్ యూ, గాడ్ విల్ డూ ఎ వండర్ఫుల్ జాబ్ అండి. కానీ నేను ఊరికే నా భార్యను మార్చని, నా భార్య ఊరికే నా భర్తను మార్చని ప్రార్థన చేస్తే లాభం లేదండి. కొన్నిసార్లు బాగా మనం అట్లా నేను ప్రార్థన చేయొద్దంటలేనండి, ప్లీజ్ ప్రే. యాక్చువల్గా ఒకరి కోసం ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ అంతకంటే ఎక్కువ నా పాత్ర ఏంటిది ప్రభా? మా వివాహంలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడానికి దీంట్లో పురుషత్వం పార్ట్ ఏంటిది, దాంట్లో సున్నిత పార్ట్ ఏంటిది అనేది ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి మనం సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందండి. ప్రే ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రే ఫర్ యువర్ స్పౌస్ టు. కానీ ఆమె మారాలా అని ప్రార్థన చేయకండి, నాలో కార్యం చేయి ప్రభా. తర్వాత ప్రెషర్ పెడతారండి, బాగా బలవంతం పెడతారు, మాట్లాడరు, అలుగుతారు. స్త్రీలు బాగా అలుగుతారు, లేకపోతే పురుషులు బాగా బెదిరిస్తారు. అన్ఫార్చునేట్లీ అండి, ఇండియాలో ఒక చాలా సాడ్ థింగ్ ఏంటంటే భర్తలు అబ్యూజ్ చేయడం అంటే మాటలలో తిట్టుడే కాదండి, చేతలలో కూడా బాగా కొట్టుకుంటారు, అంటే కొడతారండి. ఇట్ ఈస్ సాడ్, చాలా సిగ్గుకరమైన విషయం. మన ఇండియన్ కల్చర్ లో అండి భర్తలు భార్యలను కొట్టడం అనేది అది కొన్ని తరాల నుండి వస్తుంది, నడుతుంది, ఏ పర్లేదు. ఈవెన్ క్రైస్తవులలో కూడా, విశ్వాసాలలో కూడా, ఆడితే కాదు సేవకులలో కూడా, కాపరులు కూడా, సేవకులు కూడా భార్యలను ఫ్రీక్వెంట్ గా కొట్టే భర్తలు గురించి కొన్నిసార్లు నేను విన్నాను. అగైన్ ఐఎమ్ సో సారీ అండి, ఇంత బ్లంట్ గా మీకు చెప్పాల్సి వస్తుంది. కానీ అంత దీన స్థితికి దిగకండి. ఇట్ ఈస్ వెరీ సాడ్ అండి. కొట్టి బెదిరించి మార్చడం సాధ్యం కాదండి. ఒకవేళ కొట్టి బెదిరిస్తే వాళ్ళు మారినట్టు చేస్తున్నారు తప్ప నిజంగా మారతలేరు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి నీకు ఆ కసి తీర్చుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బలవంతంగా ఎవరిని కూడా మార్చలేరండి. సో మార్చు ప్రభావ అని ప్రార్థన చేయకండి, మార్తవా లేదా అని బెదిరించి కూడా డిమాండ్ చేయకండి. ప్రేమపూర్వకంగా, ప్రభా ఈమె నువ్వు నా జీవితంలో బహుమానం ఇచ్చినావు కదా, నేను ఎట్లా జీవిస్తూ ఈ వ్యక్తిలో నుండి శ్రేష్టమైనది ఆమెను మార్చడానికి నన్ను నువ్వు వాడుకో, లేకపోతే నన్ను మార్చడానికి ఆయనను మార్చడానికి నన్ను వాడుకో. గాడ్ యూజెస్ అస్ యాజ్ ఎ క్యాటలిస్ట్, అంతేగాని నువ్వు బలవంత పెట్టినందుకు వాళ్ళను మార్చాడు. సో డోంట్ ట్రై టు చేంజ్ యువర్ వైఫ్. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేసుకోండి, మిమ్మల్ని మీరు బాగా పరీక్షించుకోండి, ప్రార్థన చేయండి. 5వ విషయం, లివింగ్ టుగెదర్ విల్ ఆటోమేటికల్లీ మేక్ అస్ ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్.
కలిసి ఉంటున్నా కొలది రాను రాను ఒకళ్ళు మంచిగా అన్యోన్యమైన సహవాసం సంబంధం కలిగి ఉంటారులేండి అని ఇది చాలా రాంగ్ నోషన్ అండి. కొన్ని ఏళ్ల నుండి మన ఇండియన్ కల్చర్ ఏంటంటే కొంచెం వయసు రాగానే 21, 24 ఏళ్ళు 25 ఏళ్ళు రాగానే తల్లిదండ్రులు వాళ్ళ సంబంధాలు చూస్తూనే ఉంటారు, పెళ్లిళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంతకు వీరికి పెళ్లి గురించి ఏమన్నా అవగాహన ఉందా? వివాహ జీవితంలో ఉండే ఛాలెంజెస్, వివాహ జీవితంలో ఉండే సమర్పణ, వివాహ జీవితంలో ఉండే త్యాగము, కష్టము, నష్టం ఏమన్నా తెలుసా వీళ్ళకు? ఏం చూసలేదు, వాళ్ళకి చెప్పలేదు, ట్రైనింగ్ ఇచ్చలేదు. మన ఇండియాలో మాత్రం ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అసలే ఉండదు. పెళ్లికి ముందు వాళ్ళకు దాని గురించిన అవగాహన ఇవ్వడం, సిద్ధపాటు చేయడము, వాళ్ళని అన్ని విధాలుగా పరీక్షించి సిద్ధమైనాక వివాహం చేయడము లేదు మన కల్చర్లో. ఇక వయసు రాగానే ఈ తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తూనే ఉంటారు, సంబంధాలు చూస్తూనే ఉంటారు, పెళ్లిళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆ పెళ్లి చేస్తే రాను కలిసి ఉండగా ఉండి వాళ్ళే ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని అన్యోన్యంగా ప్రేమించుకుంటారు, కలిసిపోతారు, మంచిగా అర్థం చేసుకుంటారు. ఇది చాలా తప్పుడు అభిప్రాయం అండి. లివింగ్ టుగెదర్ విల్ నాట్ ఆటోమేటికల్లీ మేక్ అస్ ఎమోషనల్లీ అండ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్. కలిసినంత మాత్రాన, శరీరాలు కలిసినంత మాత్రాన మనసులు, ఆత్మలు కలవండి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను నా ఫస్ట్ 10 years లో మేము కలిసే ఉన్నాం. అండ్ చాలా మందికి మంచి ఎగ్జాంపులరీగానే ఉన్నాం, చాలా మందికి చాలా సంగతులు చెప్పినాం. ఫిజికల్ గా కలిసినంత మాత్రాన మనసులు కలవండి. మనసులు కలవాలంటే దానికి చేయాల్సిన పనులు వేరే ఉంటాయి. దాని గురించి నేను తర్వాత చెప్తా. అంటే మనం ఓపెన్ గా మాట్లాడుకోవడం, ప్రార్థన చేయడం, మనసు మాట్లాడుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సమయం ఇవ్వడం, ఇవన్నీ చాలా అవసరం అండి. మనసులు కలవాలంటే ఇద్దరింటి దగ్గర పెడితే మనసులు కలవండి. మన కల్చర్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే కలిపితే వాళ్ళు అట్టనే. నిజానికి నేను ఎన్నో కుటుంబాలు చూసినాను, క్రైస్తవ కుటుంబాలు చూసినా, మా ఫ్యామిలీలో కూడా చూసినా, పాస్టర్స్ కూడా చూసినా. రాను వీళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ద్వేషం పెంచుకుంటారండి. దే హేట్ ఈచ్ అదర్. లిటరల్ గా చెప్పాలంటే అయిష్టం వాళ్ళకు. ఒక్కసారి ఇంట్లోకి పోయినంటే ఆమె రూమ్లోకి ఆమె వెళ్ళిపోతే, ఈయన రూమ్లోకి వెళ్ళిపోతారు. మన మాటలుండవు, ముచ్చట్లు ఏముండవు. మళ్ళా ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయేవాడు తయారై వస్తున్నావా అని అడగడు, రెడీ అయినావా అంటే బయటకు వచ్చేవాడు. అప్పుడు మళ్ళా నవ్వు కూడా చిన్నగా వచ్చి అందరి ముందు ప్రైజ్ లాడ్ అందరు బాగుంటారా అని బాగా డ్రామా. చాలా మంది చేస్తారండి డ్రామా. మన అందరం డ్రామా చేసినాం కొంతకాలం. మనసులు కలవలే, ఆత్మీయంగా మనం చాలా డిస్టెంట్ అయిపోయినాం. శరీరాలు మాత్రం శరీరం కలిసినంత మాత్రాన ఆటోమేటిక్ అయ్యే కలవండి. దాంట్లో చాలా ఇంటెన్షనల్ అండ్ డెలిబరేట్ యాక్షన్ కావాలి. అంటే దానికి మనం సమయం ఇవ్వాలి. మన వివాహానికి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం ఇచ్చి మాట్లాడుకొని, మనసు విప్పి మాట్లాడుకుంటే అప్పుడు మనసులు కలుస్తాయండి. ఉత్తగానే ఒక్కింట్లో ఉన్నంత మాత్రం మనసులు కలవండి. ఒక్కింట్లో కూడా శత్రువులు ఉంటారు తెలుసా మీకు? ఒకటే ఇంట్లో వాళ్ళంటే వీళ్ళు మాట్లాడరు, వీళ్ళంటే వాళ్ళు మాట్లాడరు. చాలా కుటుంబాల్లో కూడా ఒక్కింట్లో ఉంటున్నటువంటి స్ట్రేంజర్స్ చాలా మంది ఉన్నారండి. ఒకే ఇంట్లో ఉన్నారు వాళ్ళు. సేవకులు కూడా ఒకే ఇంటికి పోతున్నారు, కానీ మానసికంగా, ఆత్మీయంగా ఒకరు నుండి ఒకరు చాలా దూరం అయిపోయినారండి. 6వ మిత్, ఇఫ్ వి సప్రెస్ అవర్ ప్రాబ్లమ్స్, అందరికి కనబడకుండా సపోర్ట్ చేయక సమస్యలు లేనట్టు దాన్ని కప్పేసి ఒత్తేసి కార్పెట్ కింద వేసి పడేస్తే దే విల్ ఈవెన్చువల్లీ డిసపియర్. ఇక కనబడకుండా వెళ్ళిపోతాయి. ప్రాబ్లంలు కప్పేస్తే కనబడకుండా వెళ్ళిపోతాయి. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడికి పోవండి. మీరు ఏ ప్రాబ్లం అయినా దాన్ని కప్పేసి దాని గురించి మాట్లాడకుండా, దాని గురించి యథార్థంగా ఓపెన్ గా డిస్కస్ చేయకుండా మీరు కప్పేసి దాన్ని ఒత్తేసి పడేద్దాం అనుకుంటే మాత్రం ఎక్కడికి పోదు. ఇప్పుడు నీళ్ళ ట్యాంక్ లో అండి మన బలూన్స్ ఉంటాయి కదా, నీళ్ళ ట్యాంక్ లో బలూన్ ని మీరు ఒత్తి ఇట్లా ఉంచొచ్చండి కొంతసేపు. ఆ బలూన్ పైకి రాకుండా నీళ్ళ ట్యాంక్ లో ఇట్లా కిందికి ఒత్తి ఉంచొచ్చు. అసాధ్యం నేను అంటలేను, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు అది. ఆ బలూన్ నువ్వు ఒత్తి ఉంచినంతసేపే అట్లుంటది. ఎప్పుడో ఒకసారి వేరే పని మీద నువ్వు ఇంకో కొంచెం ఏదైనా చేద్దామని చెయ్యి జరిపినావు అనుకో, చెయ్యి జరిపితే చాలు బలూన్ డింగ్ అని పైకి వచ్చేస్తుంది. ఆ బలూన్ పైకి రాకుండా ఉండాలంటే బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా అండి? ఒత్తి పెట్టుడు కాదు, పొడిచి ఆ బలూన్ ఉన్న గాలి తీసేయాలి. అది ఆటోమేటిక్గా కాదండి. యూ హ్యావ్ టు అడ్రస్ ద ప్రాబ్లం. ఏంటిది అసలు నా సమస్య ఏంది, నేనేం చేస్తున్నా, ఎందుకు నేను గాయపరుస్తున్నా అని ఒకరినొకరు మాట్లాడుకోవడం అన్న నేర్చుకోవాలా, లేకపోతే ఎవరితో కౌన్సిలింగ్ అన్న తీసుకొని వీ హ్యావ్ టు బర్స్ట్ ద బలూన్. సప్రెస్ చేస్తే లాభం లేదండి. ఈ ప్రాబ్లం ఎట్లా మనం జయించడం నేర్చుకోవాలండి. మనందరి జీవితాల్లో కూడా చాలా గాయాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కప్పి ఒత్తి ఎవరిని కనబడకుండా పెడితే అండి ఎప్పుడో ఒకరోజు వాల్కెనో లాగా పేలిపోతుందండి. అగ్నిపర్వతం తెలుసు కదా మీకు? అగ్నిపర్వతం చాలా లోపల కొన్ని ఏళ్ళు
మరిగి 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 మసిలి మసిలి ఒక్కసారి పేలితే ఎట్లా పేలుతుంది అంటే చుట్టుపక్కల ఎన్నో గ్రామాలు నాశనం అయిపోతాయి. వైవాహిక జీవితంలో కూడా, ఈవెన్ సేవకుల జీవితాల్లో కూడా అండి ఎట్లా పేలినాయి అంటే కొన్ని కుటుంబాలు మళ్ళీ వాళ్ళు రికవర్ కాలే. వాళ్ళు రికవర్ కాకపోతే అదొక్కటి వాళ్ళ ఒక్కల నష్టం కాదండి, వాళ్ళ పరిచర్య రికవర్ కాలే, ఎన్నో కుటుంబాలు వాళ్ళ వల్ల నష్టం అయిపోయినాయి, పేలింది కాబట్టి. ఏడోది, I can have a successful ministry without having a spiritual family. I can have a successful ministry without having a spiritually healthy family. ఆత్మీయంగా ఆరోగ్యమైనటువంటి కుటుంబం లేకుండా నేను ఒక సక్సెస్ఫుల్ పరిచర్య చేయగలను అనేది ఒక తప్పుడు అభిప్రాయం అండి. ఒకవేళ అట్లాంటి సక్సెస్ ఉన్నా అండి, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సక్సెస్ పైన కనబడే సక్సెస్. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ సక్సెస్, ఇట్ ఈస్ సూపర్ఫిషియల్ సక్సెస్ అండ్ ఇట్ ఈస్ ఎ షార్ట్ లివ్డ్ సక్సెస్. కొద్ది కాలం మాత్రం ఉండే సక్సెస్ అది. హెల్తీ ఫ్యామిలీస్ లీడ్ టు ఎ స్లో అండ్ స్ట్రాంగ్ మినిస్ట్రీస్. ఇది నేను కొంచెం కూడా వివరిస్తా. బట్ ఇప్పుడు ఒక కాపరి తన కుటుంబానికి మంచి సమయం ఇస్తూ, కుటుంబంలో దేవుడు కోరుకున్న విధంగా నాయకత్వం ఇస్తూ, ఆత్మీయ నాయకత్వం ఇస్తూ, భార్యను పట్టించుకొని, పిల్లల్ని పట్టించుకొని, ఇక్కడ ఆత్మీయ నాయకుడిగా ఉంటూ పరిచర్యలో మంచి నాయకత్వం ఇస్తుంటే అండి ఏమైందంటే ఈయన సమయము ఇక్కడ కొన్ని గంటలు, ఇక్కడ కొన్ని గంటలు అయినందుకు పరిచర్య కొంచెం స్లోగా అవుతుంది కానీ ఆరోగ్యంగా అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఇది మళ్ళా పడే పరిచర్య కాదు. ఎందుకంటే ఈ దేవుడు ఇచ్చిన మొదటి పరిచర్య ఇది చేస్తూ రెండో పరిచర్య ఈ మినిస్ట్రీ చేస్తున్నాడు కాబట్టి స్లోగా అవుతుంది కానీ స్ట్రాంగ్ అవుతుంది, పర్మనెంట్గా ఉండే పరిచర్య చేస్తారండి. అయితే కొంతమందికి వీళ్ళని చూసుకుంటూ అది చేయడం ఇష్టం లేదు, అందుకే ఏం చేస్తారు, వీళ్ళని విడిచిపెడతారు. వీళ్ళని త్యాగం చేసినా, వీళ్ళని బదిలీ చేసినా అని చెప్పి విడిచిపెట్టిపోయి పరిచర్య చేస్తారు. ఇట్లా పరిచర్య చేసే వాళ్ళకి టైం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో టైం ఇస్తలేడు కదా, సార్ ఇంటికే వస్తలేడు, భార్యతో మాట్లాడతాడు, పిల్లలతో మాట్లాడతాడు, ఇంట్లో ఏం పని చేస్తలేడు, ఇంట్లో ఉండలేడు. వీళ్ళకి సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా పనులు చేయగలరు కాబట్టి చాలా పని అవుతున్న ఇంప్రెషన్ వాళ్ళకి వస్తుంది, సక్సెస్ కనబడుతుంది. కానీ విచారం ఏంటో తెలుసా, ఈ సక్సెస్ పర్మనెంట్ ఉండే సక్సెస్ కాదు, పైన కనబడే సక్సెస్, ఎప్పుడో ఒకసారి త్వరగా అది కూలిపోయే సక్సెస్. సో రెండు విధాలుగా మనం పరిచయం చేయొచ్చు. దేవుడు ఇచ్చినటువంటి మొదటి పరిచర్య నీ కుటుంబం చేస్తూ బయట మీరు కలిసి దేవుని పరిచర్య చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేకాదని ఇది అడ్డం వస్తుందని వీళ్ళని విడిచిపెట్టిపోతే మీకు టైం ఎక్కువ ఉంటుంది, మీరు చాలా చేసినట్టే ఉంటుంది, కానీ ఇట్స్ ఎ వెరీ షాలో మినిస్ట్రీ అండ్ ఎ షార్ట్ లివ్డ్ మినిస్ట్రీ. మస్తు యాక్టివిటీస్ అవుతాయి కానీ అది నిలిచే పరిచర్య కాదండి, దాంట్లో నిలిచే ఫలం ఉండదు. ఇట్లా చేసుకుంటూ పోతే వీళ్ళని చూస్తూ పరిచర్య కలిసి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిద్దాం కలిసి సేవ చేస్తే అండి అప్పుడు అది స్లోగా ఉంటుంది బట్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మంచి రిజల్ట్స్ మనకు వస్తాయి. అంటే నిలిచే ఫలం అక్కడ కనబడుతుంది. సరే, ఇప్పుడు బైబిల్ కుటుంబము పరిచర్య గురించి ఏం చెప్తుందో కొన్ని విషయాలు చెప్తానండి. ఇది కొంచెం నేను ఫాస్ట్ గా చెప్తా అండి, ఎందుకంటే మీరందరూ సేవకులు, మీకు ఈ వాక్య భాగాలు తెలుసు. అయినా కూడా నేను ఈ పునాది ఇవ్వాలనుకున్నాను. ఎందుకంటే మనకు వాక్యం తెలిసినా కూడా ఇంత స్పెసిఫిక్ గా దేవుడు ఎందుకు దీన్ని నొక్కిపెట్టి చెప్పిన అన్నది మనం గమనించము, కొన్నిసార్లు మాట్లాడడం కూడా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 Peter chapter 3 verse 7. అటువలనే పురుషులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 3:7, అటువలనే పురుషులారా జీవమను కృపావరములో ఏమంటున్నాడు, జీవితము అనేది దేవుడు నీకు ఇచ్చిన ఒక కృపావరం. ఇట్స్ ఎ గిఫ్ట్ గాడ్ గేవ్ యూ. అయ్యగారు నీకు లైఫ్ అనే గిఫ్ట్ ఇచ్చింది కదా, ఈ లైఫ్ అనే గిఫ్ట్ ను నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఎరిగి ఈ లైఫ్ ను ఇంకా ఆనందం చేయడానికి, ఈ లైఫ్ ని ఇంకా సంపూర్ణం చేయడానికి నీకు భార్య అనే ఒక సాటి అయిన సహాయరాల్ని తీసుకొచ్చిండు. మనకు తెలుసు, ఆదికాండంలో చూస్తాం కదా. అదే సంగతి ఇక్కడ పేతురు ఏమంటాడు చూడండి, అటువల పురుషులారా జీవం అనే కృపావరంలో, అంటే ఫస్ట్ నీకు దేవుడు లైఫ్ నిచ్చిండు, ఈ లైఫ్ ను సంపూర్ణం చేయడానికి, దీన్ని కాంప్లిమెంట్ చేయడానికి, నీకు సాటి అయిన సహాయం, దీన్ని ఇంకా ఆనందం చేయడానికి, ఆనందంగా మీరు కలిసి సేవ చేయడానికి మీ భార్యలు మీతో ఏమై ఉన్నారట, పాలివారై ఉన్నారని ఎరిగి. ఇక్కడ ఈ పాలివారు అనే మాట అండి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సేవకులు కాబట్టి ఈ విషయం తెలుసుకుంటే చాలా మంచిది. ఇక్కడ పాలివారు అన్ని వాడినటువంటి గ్రీకు పదం కొంచెం లాంగ్ గ్రీక్ పదం అండి. ఆయన వినండి, సుంక్లెరోనమాస్ అన్న గ్రీకు పదానికి పాలివారు అన్న తెలుగులో తర్జమా చేసినారు. ఇంగ్లీష్ లో జాయింట్ ఎయిర్స్ అన్నాడు.
అంటే వారసత్వము పంచుకునేవారు, ఇద్దరు ఒకే టీంలో ఉన్నవారు, దే ఆర్ జాయింట్ ఏస్. వారసత్వం పంచుకుంటారు అంటే వాళ్ళిద్దరు సమానం. ఈయనకెంత వారసత్వం వస్తుందో ఈమె కూడా అంతే వారసత్వం వస్తుంది. ఆత్మీయంగా అండి పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా దేవుని వారసులే, దేవుని పిల్లలే. స్త్రీలు మనకంటే తక్కువేం కాదండి. దేవుడు నిర్ణయించిన పరిచర్య విధానంలో మనల్ని ఇంటికి యజమానిగా శిరస్సుగా ఉంచినాడు. కానీ దట్ డస్ నాట్ మీన్ యు ఆర్ మోర్ ఇంపార్టెంట్. నువ్వేమి ఎక్కువ ఇంపార్టెంట్ అని కాదు, వాళ్ళు తక్కువ అని కాదు. జాయింట్ ఎయిర్స్ అంటే మీరిద్దరు ఈక్వల్ పార్ట్నర్స్, యు ఆర్ టీమ్. నువ్వు బాస్, ఆమె నీ బానిస కాదు. కానీ ఈ ఇండియన్ కల్చర్లో మాత్రం ఇది చాలా సాడ్ థింగ్ అండి. ఓ మనకు భార్య అంటే పనికిరానండి, కొత్త ఇల్లు ఇంట్లో గిన్నెలు దొంగల ఇల్లు చూసుగా పిల్లలు, ఆమె డొమెస్టిక్ వర్కే పనిచేస్తానట్టు ఆమెను చాలా చిన్న చూపు చూస్తున్నాడు. చాలా నిర్లక్ష్యం, చాలా చిన్న చూపు. సేవకులు కూడా అండి బైబిల్కి ఇంత ప్రకటిస్తున్న సేవకులు కూడా ప్రాక్టీస్లో అదే చేస్తారండి. చెప్పే కాడ మంచిగా చెప్తారు, మళ్ళా వాక్యం చెప్పే కాడ మంచిగా చెప్తారు, కానీ ప్రాక్టీస్కి వస్తే మాత్రం ఏమనుకు వస్తామే చిన్న చూపు. వాళ్ళు ఏమన్నాడు ఆయన? జాయింట్ ఎయిర్స్, వారసులు, మీతో పాటు సమానమైనటువంటి జట్టు, టీమ్, దే ఆర్ టీమ్. కాబట్టి ఏమంటే వారసులే పాలివారై ఉన్నారని ఎరిగి, అది తెలుసుకోండి. ఫస్ట్ అండర్స్టాండ్ దట్ షీ ఈజ్ అ గిఫ్ట్. ఫస్ట్ థింగ్, అయ్యగారు ఈమె నీకు గిఫ్ట్ అయ్యా, ఈమె నీ పరిచర్యకు ఆటంకం కాదు, ఈమె నీ పరిచర్యకు ప్రాబ్లం కాదు, ఈమె నీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఎందుకంటే ఈమె లేకపోతే నీలో చాలా లోటు ఉండేది, చాలా మిస్సింగ్ ఉండేది. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ గిఫ్ట్ని ఇచ్చినాడు. సో ఫస్ట్ గిఫ్ట్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అంతేగాని ఈయన ఆటంకంగా చూసి ఊరికే అవాయిడ్ చేసే ప్రయత్నం చేయకండి. రెండోది, ఆమె సాటి అయిన ఆమె జాయింట్ ఎయిర్ అని చూసినాం కదా, ఆమె వారసురాలు, నీ టీం, నీ జట్టు, మీరిద్దరు కలిసి ఒక జట్టులో ఉన్నారు. అయితే శారీరకంగా ఆమె బలహీనమైందట. ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను ఏం చేయమంటారు? సన్మానించమంటారు. అయితే వాళ్ళు శారీరకంగా బలహీనులండి, కానీ నిజంగా మీరు ఆలోచిస్తే మానసికంగా వాళ్ళు మనకంటే చాలా బలవంతులండి. దేర్ ఆర్ సమ్ ఏరియాస్ వేర్ ద విమెన్ ఆర్ వీక్. దేవుడు వాళ్ళను అంటే గర్భము ధరించడానికి, పిల్లల్ని పెంచడానికి అటువంటి ఉద్దేశంతో సృష్టించినాడు. కాబట్టి వాళ్ళని చాలా మృదువుగా, డెలికేట్ గా చేసినాడండి. కాబట్టి ఫిజికల్ గా వాళ్ళకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, కానీ ఇంకా వేరే ఏరియాస్ లో నిజంగా చెప్పాలంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండి. ఆ విషయం మీ సేవకులందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీరు చర్చిలలో పోయి చూడండి, ఎక్కడైనా కూడా ఆత్మీయత విషయంలో ఎక్కువ ఆసక్తి స్త్రీలే చూపిస్తారండి. ఎక్కడైనా పోయి చర్చిలో చూడండి, చర్చిలో ఎవరు ఎక్కువ ఉంటారు? స్త్రీలే ఎక్కువ ఉంటారు. విమెన్ హ్యావ్ ఎ గ్రేటర్ అండ్ స్ట్రాంగర్ డిజైర్ ఫర్ స్పిరిచువల్ థింగ్స్. దే ఆర్ స్ట్రాంగ్, ఎమోషనల్లీ స్ట్రాంగ్, స్పిరిచువల్లీ స్ట్రాంగ్. ఫిజికల్లీ మనం స్ట్రాంగ్ కావచ్చు. అయితే వాళ్ళు బలహీనమైన ఘట్టం అనేది వాళ్ళు ఏం చేయమంటున్నారు? సన్మానించాలి. బలహీనమైన ఘట్టం అనేది ఇడిచిపెట్టిపోమంటలేడు. మనకున్న లక్షణం ఏంటంటే బలహీనలు అంటే బలహీనలు అయితే వాళ్ళు చేయబట్టి నేను స్లో అవుతా, నా బండి ఫాస్ట్ గా పోలేదు, నేను చేయాల్సిన అనుకున్న పనులు చేయలేదు, కాబట్టి ఈమెను ఇడిచిపెట్టిపోదాం. నా స్టోరీ కూడా అదే అండి. అందుకే నేను చెప్తున్నా, చాలా కాలము బలహీనులు కాబట్టి ఇడిచిపెట్టిపోదాం. ఎందుకంటే మినిస్ట్రీ చేసేది చాలా ఉంది కదా. సన్మానించండి, పే స్పెషల్ అటెన్షన్. సన్మానించండి అంటే వాళ్ళకి దండలేసి రోజు అంటే బత్తిలు పెట్టి పూజ చేయమని అంటలేడండి ఆయన. సన్మానించాలంటే పే స్పెషల్ అటెన్షన్, ఎక్కువ జాగ్రత్త చూపించండి. వాళ్ళు శారీరకంగా బలహీనులు, వేరే విషయాల బలం కానీ ఎక్కువ జాగ్రత్త చూపించండి. ఎక్కువ నీ రోల్ ప్లే చేయి. కాపరి భర్త ఇంట్లో నీ రోల్ ఎక్కువ ప్లే చేయి. మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. బ్యూటిఫుల్ మాట అండి, బైబిల్లో ఉన్నదండి ఈ మాట. ఎందుకు ఆ పోర్షన్ ఎందుకు మనం స్కిప్ చేసినామో, ఎప్పుడు చేసామో నాకు తెలియదు, కానీ ఇప్పటికన్నా దాన్ని అండర్లైన్ చేసుకోండి, బాగా రంగులు అండర్లైన్ చేయండి. ఆఖరి మాట, మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. భర్తలారా, ఇది మనకిచ్చినటువంటి బాధ్యత, ఇద్దరికి ఉన్నదండి ఆ బాధ్యత. కానీ స్పెసిఫిక్ గా భర్తలకు చెప్తున్నాడు, ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేసే, మనం నిర్లక్ష్య పెట్టే అవకాశం ఎక్కువ ఉన్నదని మనకు చెప్తున్నాడు. జ్ఞానము చొప్పున కాపురం చేయండి. సో జ్ఞానం చొప్పున కాపురం చేసే బాధ్యత ఎవరికి ఇచ్చిండు? భర్తలకు ఇచ్చిండు. You have to be the leader to lead your family in wisdom. జ్ఞానం చొప్పున కాపురం చేయండి. ఇంగ్లీష్ లో ఏమన్నా తెలుసా అండి? ఇంగ్లీష్ లో చాలా బ్యూటిఫుల్ ఉంటాడు. So that nothing will hinder your prayers. Live with her in a considerate way. జ్ఞానము చొప్పున.
ఏది కూడా నీ ప్రార్థనకు ఆటంకం కాకుండా ఉండాలంటే నువ్వు జ్ఞానం చొప్పున నీ భార్యతో సంసారం చేయాలంటాడు. సో ఏమంటుంది తెలుసా అండి పేతురు, అయ్యగారు నీ బయట నువ్వు చేసే మినిస్ట్రీకి, ఇంట్లో నీకున్నటువంటి ఆత్మీయ నాయకత్వంకి, ఇంట్లో భర్తగా తండ్రిగా నీకున్నటువంటి నాయకత్వంకి డైరెక్ట్ కనెక్షన్ ఉన్నది. ఇక్కడ నువ్వు ఇచ్చే ఆత్మీయ నాయకత్వానికి, ఇక్కడ నువ్వు చేసే పరిచయం డైరెక్ట్ కనెక్షన్ ఉంది. ఏమంటే ఇక్కడ నువ్వు జ్ఞానంతో కాపురం చేయకపోతే అక్కడ నువ్వు గొప్ప పరిచర్య చేయడానికి సాధ్యం లేదు. ఎందుకంటే ఇక్కడ కాపురం చేయకపోతే ఏమైతాడా, అక్కడ ఏమంటాడు, నీ పరిచర్యకు నీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండా నీ మిత్తమంటాడు. సో ఇండైరెక్ట్ ఏమంటాడంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ లైఫ్, నీ పరిచర్యకు అభ్యంతరం అవుతుందట, ఆటంకం అవుతుంది అంటుడు. మీకు అట్లా కనబడతలేదు కదా, ఓ మస్తు పనులు అవుతున్నాయి అనుకుంటారు, కానీ ఆత్మీయంగా ఏమైతలేదండి, చాలా అభ్యంతరం, చాలా ఆటంకం అవుతుంది. ఇక్కడ అభ్యంతరం అనే గ్రీక్ పదం కూడా చాలా ఇంపార్టెంట్ పదం అండి. ఇంగ్లీష్ లో హిండర్ అన్నాడు, తెలుగులో అభ్యంతరం అన్నాడు కదా, దానికి గ్రీక్ లో ఉన్న పదము ఎంకాప్టో. ఎంకాప్టో అన్న గ్రీక్ పదానికి అర్థం ఏందో తెలుసా అండి, ఇక్కడ ఒక రోడ్డు ఉంటే రోడ్డును బ్లాక్ చేస్తారు చూడండి. ఇప్పుడు మనకి కరోనా వైరస్ సందర్భంగా చాలా మందికి రెడ్ జోన్ లో వచ్చిన కాడ రోడ్లు బ్లాక్ చేసేసింది కదా, అది గుర్తుపెట్టుకోండి. మీకు జ్ఞానంతో కాపురం చేయకపోతే అంటే, జ్ఞానంతో మనం కుటుంబాన్ని చూసుకోకపోతే అట, ఆత్మీయ రోడ్లు బ్లాక్ అయిపోతాయట. రోడ్డు బ్లాక్ అయిపోయిందయ్యా, నువ్వే పెద్ద మినిస్ట్రీ చేస్తున్నావు, పెద్ద పరిచర్య చేస్తున్నావు, ప్రసంగం చేస్తున్నావు అనుకుంటున్నావు కదా. జ్ఞానముతో కాపురం చేయడం నేర్చుకోండి. అది కాకపోతే మీ మినిస్ట్రీ రోడ్లు బ్లాక్ అయిపోయినాయి అంటే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తలేడు. మీ కార్యక్రమాలు అయితేనండి, ఏమో మస్తు యాక్టివిటీలు అవుతున్నాయి, మీటింగ్లు అవుతున్నాయి, ప్రోగ్రాంలు అవుతున్నాయి, కానీ దేవుడు ఆటంకం పెట్టేసిండు. ద రోడ్ ఈస్ బ్లాక్డ్. ఇంగ్లీష్ ఇంకొక అర్థం ఉన్నది, ఏ ప్లేస్ అండ్ ఆబ్స్టకల్ అంటే స్మూత్ గా పోయేదానికి అడ్డం వచ్చాడు. ఇప్పుడు పైప్ లో నీళ్లు పోతానే దానికి ఒక అడ్డం వస్తే ఇక నీళ్లు పోకుండా అయిపోతుంది. అట్లా ఎంకాప్తో మీ పరిచర్యకు అభ్యంతరం కాకుండా ఉండాలంటే, మీ పరిచర్య అర్థవంతంగా ఉండాలంటే, దేవునికి మహిమకరంగా ఉండాలంటే అండి, జ్ఞానముతో కాపురం చేయడం నేర్చుకోండి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో డిఫరెంట్గా ఉంటుందండి. మా కుటుంబంలో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, మీ కుటుంబంలో ఏం ఛాలెంజ్ ఉన్నాయి నాకు తెలియదు, కానీ రిమెంబర్, మీ ఫ్యామిలీకి మీ మినిస్ట్రీకి డైరెక్ట్ కనెక్షన్ ఉందని పేదలు చెప్తున్నాడు. యూ కెనాట్ హ్యావ్ ఏ హెల్తీ మినిస్ట్రీ వితౌట్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ ఫ్యామిలీ అండ్ స్పిరిచువల్ ఫ్యామిలీ ఆర్ ఎ హెల్తీ ఫ్యామిలీ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చదువుతామండి. 1 Corinthians 7:3. భర్త భార్యకును అలాగునే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలను అని ఉంటుంది. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అండి, సలహా కాదు. వీలైతే అట్లా చేసుకోండి, భార్య కొంచెం చూసుకోమా మీ ఆయనను, భర్త అప్పుడప్పుడు మీ ఆవిడని పడిచిపోయా, సలహా ఇస్తలేడండి. ఇట్స్ ఎ కమాండ్, దేవుడు ఇస్తున్న ఆజ్ఞ. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు. నా ధర్మం ఏంటిది? వాట్ ఈజ్ మై డ్యూటీ ఇన్ దిస్ మ్యారేజ్, ఇన్ దిస్ మినిస్ట్రీ? ఈ వివాహంలో నా ధర్మం ఏంటిది, ఈ పరిచర్యలో నా ధర్మం ఏంటి అనే ప్రశ్న ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అడుక్కోవాలండి. అయ్యగారులు, నేను పురుషుణ్ణి కాబట్టి అయ్యగారుల గురించి నేను ఎక్కువ మాట్లాడగలను, ఎందుకంటే ఐ నో మై ప్రాబ్లమ్స్. మనకు ఈ వివాహం, ఈ మ్యారేజ్ లో నా పాత్ర ఏంటిది, ఈ మ్యారేజ్ లో నా డ్యూటీ ఏంటిది అనేది మనం చాలా మంది అడుగుడు బంద్ చేసామండి. మనం ఏమనుకుంటున్నాం తెలుసా, పెళ్లి చేసుకున్నా అంటే మినిస్ట్రీ ఒక్కటే నా పని, ఈ మ్యారేజ్, కుటుంబము, పిల్లలు, బట్టలు ఇవన్నీ భార్య చూసుకుంటుందని అది మనం త్యజించేసినాం, ఇడిచిపెట్టేసినాం. మీ ధర్మములు అన్నాడు కదా, మీ ధర్మము బయట ఒక్కటే లేదండి. అయ్యగారు మీ ధర్మము బయట ఉన్నది, ఇంట్లో కూడా ఉన్నది. అమ్మగారు మీకు కూడా ఇంట్లో ధర్మం ఉన్నది, అక్కడ కూడా ధర్మం ఉన్నది. మన ఇద్దరము ఒక టీం అన్న సంగతి ఇంతకుముందు చెప్పినా కదండి. ఇద్దరికి కూడా ఇంట్లో పాత్రలు ఉన్నాయి, ఇద్దరికి కూడా పరిచర్ల పాత్రలు ఉన్నాయి. కానీ సాధారణంగా మనం ఏం చేస్తామంటే పంచుకుంటాం. మనం ఇల్లు నువ్వు చూసుకోమా, పరిచర్య నేను చూసుకుంటా అని ఈమె ఇడిచిపెట్టిపోయి నువ్వు పరిచర్య చేస్తున్నావు, నువ్వు లేకుండా ఏమే కుటుంబాన్ని నడిపించుకుంటుంది. ఈ రెండు కూడా చాలా హానికరం అండి. ఇద్దరు వీలైనంత మటుకు రెండింట్లో కూడా నా ధర్మం ఏంటిది, భర్తగా ఇంట్లో నా ధర్మం ఏంటిది, తండ్రిగా ఇంట్లో నా ధర్మం ఏంటిదని అయ్యగారులు మీరందరూ దయచేసి అడగడం నేర్చుకోండి. అమ్మగారులు మీరు కూడా ఇంట్లో గిన్నెల తమ్ముడు బట్టలు ఉతుకుడే కాదు, మరి ఈయన పోయి అక్కడ సంఘంలో ఇంతమందికి సేవ చేస్తున్నారు కదా, ఇంతమందికి అక్కడ నా పాత్ర ఏంటి, ఆయన పక్కకుండి సాటి అయిన సహాయంగా పరిచయలో నేను ఎట్లా సహాయం చేయాలా? వారి వారి ధర్మములు, దీని గురించి మా రిట్రీట్ సెంటర్లో మేము బాగా మాట్లాడతామండి. వాట్ ఈజ్ అవర్ డ్యూటీ, ఏంటి దేవుడు ఇచ్చిన ధర్మం ఏంటిది అనేది. ఈ ధర్మము అనే పదానికి అగైన్ గ్రీక్ పదం. నేను ఎందుకు ఇన్నిసార్లు గ్రీక్ చెప్తున్నా అంటే, యాక్చువల్గా నేను పెద్ద గ్రీక్ ఫ్యాన్ కాదండి, నాకు గ్రీకు ఇప్పుడు పెద్ద రావు, ఇష్టం కూడా లేదు. కానీ వాక్యాన్ని నమ్మకంగా చదవాలి,
బాగా అర్థం చేసుకోవాలంటే మాత్రం వీ హావ్ టు గో టు ద ఒరిజినల్ సోర్స్. ఏం చెప్పిండు దేవుడు అక్కడ? ఎందుకంటే తెలుగులో చెప్పలే కదా దేవుడు, ఇంగ్లీష్లో కూడా చెప్పలే కదా. అసలు ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఏంటిది, ఆ మాటకు అర్థం ఏంటిది, దేవుని ఉద్దేశం ఏంటిది అర్థం చేసుకోవాలంటే ఒరిజినల్ వర్డ్కి వెళ్ళాలండి. అందుకే నేను మళ్ళా ఒరిజినల్ వర్డ్స్ పోయి అసలు దాని అర్థమైంది. డ్యూటీ, నీ ధర్మం. కల్చర్ మీకు ఇచ్చిన ధర్మాన్ని వినకండి. మీ సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయి, మీ పద్ధతులు ఏం చెప్తున్నాయి. ఇండియాలో కల్చర్ ఏమేమో తప్పుడు ధర్మాలు చెప్తాయండి, వాటిని వినకండి. కల్చర్ ఏం చెప్తా అంటే భర్త ఏం చేయాలా, భార్య ఏం చేయాలి, కల్చర్ ఏం చెప్తున్నది ఇంపార్టెంట్. దేవుడు ఏం చెప్తున్నాడు, మీ ధర్మం ఏంటిది. గ్రీక్ లో డ్యూటీ అన్న పదానికి ఉన్న గ్రీకు పదము ఆఫిలే. ఆఫిలే అనే గ్రీక్ పదాన్ని ఇంగ్లీష్ లో డ్యూటీ, తర్వాత తెలుగులో ధర్మము అని ట్రాన్స్లేట్ చేయబడింది. దాని అర్థం ఏందో తెలుసా అండి? ఒకవేళ నువ్వు ఎవరికైనా ఏదైనా బాకీ ఉంటే ఆ బాకీ తీర్చడం అర్థం. ఏం పవర్ఫుల్ ఆన్సర్ ఉన్నది చూడండి. నేను ఎవరి దగ్గర అప్పు తీసుకున్నట్టే అప్పు తీర్చడాన్ని, ఆ పదం యొక్క అర్థం ఏంటంటే అప్పు తీర్చడం అంటే ఆ వ్యక్తికి నేను అది తీర్చకపోతే నేను ఐ ఓ దట్ పర్సన్. ఆ వ్యక్తి దగ్గర తీసుకుని నేను తీర్చడం, ఐ ఓ దట్. ఇంగ్లీష్ లో తెలుసా, ఇట్ ఈస్ ఎ డెట్. వాట్ ఈస్ డ్యూ, వాట్ ఈస్ ఓడ్. ఆ వ్యక్తికి నేను ఇవ్వవలసిన ధర్మం ఉన్నది. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇవ్వమని దేవుడు నన్ను ఆమెను జతపరుచున్నారు. అదే వాక్యంలో ఇవ్వడం అనే ఒక మాట ఉన్నది కదండి, గివ్. దానికి కూడా గ్రీక్ లో ఒక మంచి పదం ఉన్నదండి, అపోడిడోమి. అపోడిడోమి అనే ఒక గ్రీక్ పదం ఉన్నదండి. దాని అర్థం ఏందో తెలుసా అండి? టు రిటర్న్ ఆర్ గివ్ బ్యాక్ ఆర్ రెండర్ యాజ్ డ్యూ. బాకీ తీర్చడం అని చెప్పిన కదా. డ్యూటీ అంటే బాకీ తీర్చడం అంటే దే డిజర్వ్ దిస్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్. అందుకు దేవుడు మిమ్మల్ని ఇద్దరు భార్య భర్తలు తీసుకొచ్చిండు. భార్యలారా, మీ భర్తల పట్ల మీ ధర్మం నిర్వర్తించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆల్రెడీ తమ్ముడు చదివినాడు కదా. అక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేస్తాను. భర్తలకు దేవుడు ఇచ్చిన ధర్మం ఏంటో తెలుసా? ఆమెను షరతులు లేకుండా క్రీస్తు సంఘమును ప్రేమించే విధంగా ప్రేమించాలా, ఆమెలో నుండి శ్రేష్టమైనది తీసుకురావాలా, కలంకమైనను ముడతైనను లేకుండా బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఫ్రమ్ హర్. ఏంటిది నీ ధర్మం? షరతులు లేకుండా ప్రేమించాలా, పట్టించుకోవాలా. ఆమె అందంగా ఉన్నప్పుడు పట్టించుకోవడమే కాదు, అన్ని సహకరించినప్పుడు, మాట విన్నప్పుడే కాదు, ఎట్లున్నా ప్రేమించాలండి. దేవుడు మన ఎట్లున్నా ప్రేమించలేదా? ఇంకా నువ్వు పాపలమై ఉండగా మన కోసం ప్రాణం పెట్టిండని ఉండదు. అన్కండిషనల్లీ లవ్ హర్ అండ్ ప్రజెంట్ హర్ పర్ఫెక్ట్. ఏం చేసి ఆమెలో నుండి శ్రేష్టమైన తీసుకొస్తావో చెయ్యి. అది నీకు దేవుడు ఇచ్చిన ధర్మం. భార్యలకు దేవుడు ఇచ్చిన ధర్మం టు సబ్మిట్ టు హిజ్ లీడర్షిప్. అమ్మా, ఆయన నాయకత్వానికి నువ్వు విధేయత చూపించు. ఆయన ఈ కుటుంబానికి నాయకుడు. సబ్మిట్. ఆయన కంటే ఎక్కువ తెలివి నీకు ఉండొచ్చు, ఆయన కంటే ఎక్కువ జ్ఞానం నీకు ఉండొచ్చు, ఆయన తెలియని సంగతి నీకు ఎక్కువ తెలుసు. అయినా కూడా నాయకత్వం విషయంలో ఛాలెంజ్ చేయకు. ఎదురుగా నిలబడి నీకు చేతన అయితే కాబట్టి నేనే నడిపిస్తా కుటుంబాన్ని, నువ్వు నాయకురాలు కాకు. సబ్మిట్ టు హిజ్ లీడర్షిప్. రెస్పెక్ట్, మర్యాద ఇవ్వండి. కొన్నిసార్లు అండి అమ్మగారులు నిజంగా అగౌరవంగా మాట్లాడతారండి, చీప్ గా మాట్లాడతారు. అంటే అందరి ముందు కాదు, బై గాడ్స్ గ్రేస్ మీరు అట్లా అందరి ముందు మమ్మల్ని అన్నందుకు అమ్మగారులు అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు. కొంతమంది అమ్మగారు కోపంలో అందరి ముందు కూడా అంటారేమో కానీ మోస్ట్ ఆఫ్ ద అమ్మగారులు అందరి ముందు మా గాలి తీయరు, అందరి ముందు మమ్మల్ని ఏం చెడ్డ మాటలు అన్నారు. కానీ ఇంటికి వస్తే కొన్నిసార్లు వాళ్ళు అనే మాటలు ఎట్లంటే, నువ్వు దేనికి పనికిరావు, ఆయన చూడు ఎట్లా చేస్తున్నాడు, ఈయన చూడు ఎట్లా చేస్తున్నాడు, వేస్ట్, దేనికి పనికిరావు, అంత తీసి పడేయకండి మమ్మల్ని. అఫ్ కోర్స్ మేము పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ దేనికి పనికిరాని వాళ్ళంత చేతగానం కూడా కాదు. మీరు మమ్మల్ని అగౌరవంగా చూస్తేలే మా హృదయం ఎంత గాయపడుతుంది అంటే మీ నుండి మస్తు దూరం అయిపోతాం మేము. వైఫ్స్ డ్యూటీ రెస్పెక్ట్ అండ్ మీట్ హిస్ ఫిజికల్ నీడ్స్. ఆయన శారీరక అవసరతలు నేను చెప్పిన కదా, సెక్షువల్ గా ఆయన అవసరతలు తీర్చకపోతే అండి ఇక అది రాను అది ఆయనను శోధించి ఆయన లోకంలో పోయి ఇక వేరే పనులు ఎక్కడెక్కడో శోధనలకు గురయ్యే అవకాశం ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నా తెలుసా అండి? ప్రార్థన చేయుటకు మీకు సావాసం కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప. వినండి, ఒకవేళ మీరు ఏమన్నా ఎడబాటు అనేది మీ లైఫ్ లో వస్తే అండి, మీ వైవాహిక జీవితంలో ఏమన్నా ఎడబాటు వస్తే ఏమంటున్నా అంటే పౌలు, ఒకవేళ ఎడబాసినా కొంతకాలమే ఎడబాయాలి, అది కూడా ఇద్దరి సమ్మతితోనే ఎడబాయాలంటాడండి. 2 కండిషన్స్. ఇట్ హ్యాస్ టు బి వెరీ షార్ట్, మేబీ ఫ్యూ డేస్, మాక్సిమం ఒక 4-5 days ఆర్ 1 week, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మీ కెపాసిటీ ఎంతో నాకు తెలియదు. దినాలు వారాలు నెలలు ఎడబాసి ఉండకండి. ఒకవేళ ఎడబాసినా ఇద్దరి సమ్మతి ఉండి ఎడబాలి. నువ్వెందుకు పోతున్నావో ఆమెకు తెలవాలా,
ఆమె ఎందుకు పోతుందో నీకు తెలవాలా, ఆమె ఎందుకు గాయపడ్డదో నీకు తెలవాలా. ఈ సమ్మతి ఉండాలండి. ఎందుకంటే ఒకరినొకరు ఎడబాయకుడి మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధించినట్లు తిరిగి కలుసుకొనుడి అనే మాట ఉందండి. అగైన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. తిరిగి కలుసుకొనుడి. నేను ఈ తిరిగి కలుసుకోవడం గురించే మా ఇంట్లో ఒక మేజర్ సెషన్ చేస్తాం. వాట్ డస్ ఇట్ మీన్ టు మళ్ళా కలుసుకోవడం అంటే ఏంటి? మళ్ళా కలుసుకోవడం ఉత్తగా కలిసి సెక్స్ చేసుకోవడం గురించే కదండి. దేర్ ఆర్ మెనీ. కలుసుకోవడం అంటే ఏ విషయాల్లో కలుసుకోవాలి? శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తిరిగి కలుసుకోండి. ఎట్లా అయితే దేవుడు ఉద్దేశించాడో అట్లా తిరిగి కలుసుకోవడానికి దగ్గర రండి అంటాడు. సో ఇక్కడ బేసిక్ గా బైబిల్ ఏం చెప్తాడంటే తిరిగి కలుసుకోండి. ఇక్కడ గ్రీక్ పదం డు నాట్ డిప్రైవ్ అని ఉంది కదండి. వాళ్ళను డు నాట్ డిప్రైవ్ అనే ఇంగ్లీష్ పదానికి గ్రీక్ లో ఉన్నటువంటి పదము ఏంటంటే అపోస్టెరెహో. అపోస్టెరెహో అనే పదం, అపోస్టెరెహో అనే పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో నేను చదువుతా. టు డిప్రైవ్ వన్ ఆఫ్ సంథింగ్ అంటే వాళ్ళకు లడ్డు చూపిస్తున్నా కానీ లడ్డు ఇస్తలేవు. ఇగో లడ్డు 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 అని అబ్బా 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 అంటే మళ్ళీ ఇస్తలేవు. అంటే వాళ్ళలో చాలా ఆశ కలగజేస్తున్నా కానీ ఆశ తీరుస్తలేవు. ఏం ఉదాహరణ ఇచ్చిన? డిప్రైవ్ సంబడి ఆఫ్ సంథింగ్, రాబ్ ఆర్ చీట్ దెమ్. వాళ్ళ నుండి దొంగిలిస్తున్నావు ఆనందాన్ని. టేకింగ్ అవే ద రైట్ఫుల్ థింగ్. వాళ్ళు దేనికైతే అర్హులైనారో వాళ్ళకి అర్హత ఉన్నటువంటి ఒక ఆనందాన్ని తీసేస్తున్నావట. చూపిస్తున్నావు కానీ ఇస్తలేవు, చూపిస్తున్నావు కానీ ఇస్తలేవు. డిప్రైవ్ అంటే అదే అండి దాని అర్థం. తెలుగులో వంచుట అని ఒక పదం ఉంటుంది. లేకపోతే దోచుకొనుట, అది వాళ్ళకు చెందింది కానీ వాళ్ళకి ఇస్తలేవు. చూపిస్తున్నావు కానీ ఇస్తలేవు. అందకుండా చేయటం అంటే ఇక సతాయిస్తున్నారు అన్నట్టు. భార్యలు భర్తలను సతాయిస్తారు, భర్తలు భార్యలను సతాయిస్తారు. మనందరం కూడా చేస్తామండి ఈ పని. అందుకే నేను మిమ్మల్ని ఏం బ్లేమ్ చేస్తున్నాను, మనం అందరం కూడా చేస్తాం. కాబట్టి నా కోరిక ఏదంటే మనం తొందరగా సరిదిద్దుకుందాం. ఎక్కువ కాలము సతాయించుకోకండి, ఎక్కువ కాలం ఎడబాయకండి, ఎక్కువ కాలం ఒకరినొకరు మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా దూరం ఉండకండి. ఎందుకంటే ఏమంటాడో తెలుసా? దూరంగా ఉంటున్నా కొలది మీరు సాతానుడికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే అండి సాతానుడు వచ్చి పర్మనెంట్ గా సెటిల్ అవుతాడు. మీరు సాతానుడికి తలుపులు తెరవాల్సిన అవసరం లేదండి. కొంచెం కిటికీ తెరిస్తే చాలు వచ్చేస్తాడు లోపలికి. మీ కుటుంబ జీవితాన్ని నాశనం చేయడానికి మీరు పెద్ద పెద్ద గాయాలు చేసుకోక్కర్లేదు, పెద్ద పెద్ద పాపాలు చేసుకోక్కర్లేదు. చిన్న చిన్న మనస్పర్ధల నుండే స్టార్ట్ చేసి కట్టి 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 ఎంత దూరం చేస్తారంటే ఒకరినొకరు పర్మనెంట్ గా దూరం అయ్యేటట్టు చేస్తారండి. అంటే శారీరకంగా మీరు కలిసే ఉన్నారు కానీ మానసికంగా, ఆత్మీయంగా దేవుని నుండి, దేవుని ఉద్దేశాల నుండి చాలా దూరంగా ఉంటారండి. హస్బెండ్స్, భర్తలారా మీ యొక్క భార్యల మానసిక అవసరతలు తెలుసుకోండి. తెలుసుకోవడానికి సమయం ఇవ్వండి. సెల్ ఫోన్ బంద్ చేసి కొంతసేపు ఆమెతో మాట్లాడండి. మనం ప్రాబ్లం ఏంటంటే ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు మనం మనస్ఫూర్తిగా సమయం ఇవ్వమండి. అందుకే వాళ్ళకి ఎన్నో చెప్పాలంటది కానీ ఇక కొంతకాలానికి ఇక వాళ్ళు ఇడిచిపెట్టుకున్నారు ఆశ. నా భర్త, ఆయనకు నా మీద అంత మనసు లేదు, ఓపిక లేదు, ఇవ్వలేడు అని దే గేవ్ అప్. వాళ్ళు ఇడిచిపెట్టేసుకుంటారు. అందుకే వాళ్ళకు కూడా శారీరకంగా మీకు దగ్గర రావాలనిపించదు. మనం వాళ్ళను మానసికంగా వాళ్ళను డిప్రైవ్ చేస్తున్నాము, వాళ్ళు మనల్ని శారీరకంగా డిప్రైవ్ చేస్తారు, సతాయిస్తారు. నాకు ఇవ్వబుద్ధి అవుతలేదు, నీతో ఉండబుద్ధి అవుతలేదు. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక డిప్రైవిటీ వల్ల సాతానుడు ఏం చేస్తుంది తెలుసా? కూర్చొని బాగా నవ్వుతున్నా, అదే నాకు కావాల్సింది. మీ ఇద్దరితో సమాధానం లేకుండా ఉంటే అప్పుడు మీరు చేసే పరిచర్య అర్థవంతంగా ఉండదు, ఆత్మీయంగా ఉండదు. దట్స్ ఆల్. అందుకే వాడు ఏం చేస్తుంటే పుల్ల పెట్టి కూర్చున్నాడు. కానీ ఇంట్లోనే ఉన్నాడు. మీరు ఇంట్లో సమాధానం లేకుండా ఉండండి, బయటికి పోయి అందరికీ సమాధానము, ప్రేమ, క్షమాపణ గురించి మాట్లాడండి, చెప్పండి. ఏం లాభం లేదు, ఆయనకు తెలుసు. అందుకే ఆయన అంటాడు, సాతానుడు మిమ్మల్ని శోధించకుండా తిరిగి కలుసుకోండి. తిమోతికి రాసిన పత్రికలో 2 మాటలు నేను చెప్పి తొందరగా ముందుకెళ్తానండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 3లో ఆయన ఏమంటాడంటే, తిమోతి రాసిన ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. ఫస్ట్ తిమోతి చాప్టర్ 3 verse 5 అని. ఇంటికి నువ్వు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది పరిచర్యకు ఒక ప్రీ రిక్విజిట్, అది రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ లేకపోతే నువ్వు ఎలిజిబులే కాదు. ఇప్పుడు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలంటే దీనికి 10th పాస్ కావాలి, ఇంటర్ పాస్ కావాలి, ఎలిజిబిలిటీ ఉంటుంది. చూడండి, పరిచర్యకు రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా అండి? పరిచర్యకు రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా? కుటుంబాన్ని పట్టించుకునే మనసు, లక్షణము, క్రమశిక్షణ మనకు ఉండాలి. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయినా, ఇంటినే నువ్వు పట్టించుకోలేకపోతే, ఇంటికి నువ్వు సమయం ఇవ్వలేకపోతే, ఇంటికి ఆత్మీయమైన నాయకత్వం ఇవ్వలేకపోతే ఈ సంఘానికి నువ్వు ఏం ఆత్మీయ నాయకత్వం ఇస్తావు? పౌలు చాలా స్ట్రాంగ్ వర్డ్స్ వాడుతున్నాడు అండి. అక్కడ
ప్రాయిస్టేమి అనే ఒక గ్రీక్ పదం ఉన్నదండి. ప్రాయిస్టేమి అనే గ్రీక్ పదానికి అర్థం ఏంటంటే మేనేజ్. మేనేజ్ అంటే పెత్తనం చేయడం, లేకపోతే దాదాగిరి చేసి బలవంతంగా చేయడం అని కాదండి. మేనేజ్ అంటే అక్కడ ఉన్న మంచి దాని అర్థం ఏంటో తెలుసా అండి? దానికి అటెన్షన్ ఇచ్చి అది జరిగేటట్టు ప్రేమపూర్వకంగా దాన్ని నడిపించడం. ఇంటిని నువ్వు ప్రేమపూర్వకంగా చూసుకోకపోతే సంఘాన్ని నువ్వు ఎట్లా ప్రేమపూర్వకంగా చూసుకుంటావు? ఏం నాయకత్వం ఇస్తావు? పౌలు ఆ మాటని ఇక 5వ వచనంకి వస్తే 5వ వచనం అంటాడు, ఇఫ్ సమ్వన్ డస్ నాట్ నో, ఇంగ్లీష్ లో, ఇఫ్ సమ్వన్ డస్ నాట్ నో హౌ టు మేనేజ్ హిస్ ఓన్ ఫ్యామిలీ, హౌ విల్ హీ కేర్ ఫర్ హిస్ చర్చ్ అన్నాడు కదా. 5వ అధ్యాయం 8వ వచనానికి వద్దాం. మొదటి తిమోతి 5వ అధ్యాయం 8వ వచనంలో ఇంకా స్ట్రాంగ్ మాట వాడతారండి. ఇది వింటే నాకు కొన్నిసార్లు భయం అయింది, కొన్నిసార్లు బాధ కూడా అవుతుంది. ఏమంటే తెలుసు, ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని, అంటే స్వకీయులు అంటే మళ్ళీ మా చర్చలందరూ మా స్వకీయులు అనుకుంటారేమో అని మీరని చర్చి గురించి మాట్లాడతలేను నేను. బయట ఉన్న వాళ్ళకు విశేషముగా తన ఇంటి వారిని, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీపై ఆధారపడ్డ నీ ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, వాడు తెలుగులో ఒక తప్పు మాట ట్రాన్స్లేట్ చేసిన, విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అన్న పదం ఉన్నదండి. అక్కడ విశ్వాస త్యాగము అని తెలుగులో ఉన్న పదం చూడండి, గ్రీక్ లో అది ఆయన వాడిన మాట ఏదో తెలుసా? గ్రీక్ లో అది వాడిన మాట ఏంటంటే విశ్వాస భ్రష్టుడైన అన్న పదం అర్థం వస్తుంది. అక్కడ త్యాగం చేయడం కాదు, విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడు అన్నట్టు. వాళ్ళు అవిశ్వాసుల కంటే చెడ్డవారైన వారు అంటారు. ఇంటిని పట్టించుకొని పాస్టర్, ఇంటిని పట్టించుకొని మిషనరీ, నువ్వు అవిశ్వాసి కంటే, అవిశ్వాసితో నిన్ను సమానం అంటలేడండి, అవిశ్వాసి కంటే ఘోరమైన వాడు నువ్వు అంటాడు. ఇక్కడ అవిశ్వాసి వాడినటువంటి గ్రీక్ పదం ఏంటో తెలుసా? అపిస్టోస్. అపిస్టోస్ అన్న పదానికి అర్థము అన్బిలీవర్, వన్ హూ రిజెక్టెడ్ ఎ ఫెయిత్. విశ్వాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, విశ్వాసాన్ని త్యజించిన వాడు, విశ్వాస భ్రష్టుడు అంటాడు. ఇంటిని పట్టించుకోకపోతే అండి, ఇంటికి మంచి నాయకత్వం ఇవ్వకపోతే, ఇది దేవుని వాక్యం చెప్తుందండి. సో దేవుని ఉద్దేశంలో ఇది పరిచర్యకు ఆటంకం కాదండి, ఇది మన పునాది, ఇది మన ఫస్ట్ పరిచర్య. ఇది చేస్తూ ఆ పరిచర్య చేయమన్నాడు. అయితే ఇదంతా అయిపోయినాక అది చేయమని ఆయన అంటలేడండి. ఇది ఎప్పుడు కూడా కాదండి. ఇదంతా పర్ఫెక్ట్, మీ ఇల్లు పర్ఫెక్ట్ అయినాకనే బొమ్మని ఆయన అనలే. ఇక్కడ నాయకత్వం ఇస్తూ, వీళ్ళని ప్రేమిస్తూ, వీళ్ళని పట్టించుకుంటూ అక్కడ నాయకత్వం ఏమన్నాడు అంటే సైమల్టేనియస్ గా ఇది చేస్తూ అది చేయమన్నాడు. అంతేగాని ఇది అయ్యేదాకా నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోవద్దు అని అంటలేడు. అట్లాంటి మనం ఎవడం పరిచర్య చేయమంటే జీవితాంతం ఇక్కడనే స్టక్ అయిపోతాం మనం. అందుకే నేను ఈ విషయం బ్యాలెన్స్ గా చెప్పాలనుకున్నా. ఇది ప్రేమిస్తూ పట్టించుకుంటూ నాయకత్వం ఇస్తూ, ప్రేమిస్తూ పట్టిస్తూ పరిచర్య చేయండి. అంతేగాని దీన్ని విడిచిపెట్టి ఆ పని చేయకండి. ఇదే చేసుకుంటే ఆ పని మాని ఉత్తనే ఇంట్లో కూడా ఉండకండి. 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయండి. కొంతమంది ఏం పని చేయకుండా ఊతగా నా భార్య పిల్లలు ఊకే భార్య పిల్లలు అంటే నువ్వు ఏం పరిచర్య చేస్తావు? వెరీ ఫ్యూ పీపుల్ అట్లా చేస్తూ ఎక్కువ లేరులే కానీ బద్దకస్తులు. నువ్వు అంటే ఊకే భార్య పిల్లలు పరిచర్య చేయకుండా రాస్తున్నట్టు. యాక్చువల్గా అండి, ఈ భార్య పిల్లలు మీరు మంచి బలంగా ఉంటే కలిసి సేవ చేయాలండి. వీళ్ళని విడిచిపెట్టి సేవ చేయకండి. అట్లని వీళ్ళని ఎక్స్క్యూజ్ గా పెట్టుకొని సేవను మానకండి. రిమెంబర్ దీస్ ట్రూత్స్. ఒక 7 ప్రాముఖ్యమైన సత్యాలు మీ దృష్టికి తీసుకొని వస్తాండి. నేను చదువుకుంటూ పోతా. అవర్ ఎనిమీ ఈజ్ నాట్ ద అదర్ పర్సన్, ఇట్ ఈస్ సాటన్. మన నిజమైన శత్రువు, మన జీవితాన్ని నిజంగా ఇబ్బంది పెట్టి కష్టపెట్టేది, శ్రమ పెట్టేది నీ భార్య కాదు, నీ భర్త కాదు. కొన్నిసార్లు ఏమంటారు, ఈమె చేయబట్టి నా జీవితం ఇంత కష్టమైపోయింది, ఈయన చేయబట్టి నా జీవితం ఇంత కష్టమైంది. ఆమె కాదండి నీ నిజ సమస్య. నీకున్న సమస్య ఆమె కాదు. నీకు నిజంగా ఉన్న సమస్య నీలో ఉన్నటువంటి పాపపు స్వభావము. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నటువంటి సాతానుడు. మన ఇద్దరికి కామన్ ఎనిమి సాతానుడు. ఈమె నాకు శత్రువు కాదు, మా ఇద్దరికి ఆయన శత్రువు. కానీ మనం ఆయనని విడిచిపెట్టి ఒకరితో ఒకరు పోరాడుకుంటా ఉంటాం, పంతాలు పెట్టుకుంటాం, పోటీలు పెట్టుకుంటా ఉంటాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. షీ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, హీ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ. ఆయన నీ శత్రువు కాదు, ఆమె నీ శత్రువు కాదు, సాతానుడు మీ శత్రువు. రెండోది, అవర్ గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఇన్ మ్యారేజ్. మన అందరి వివాహంలో ఉన్నటువంటి అతి కష్టమైనటువంటి సవాలు, ఛాలెంజ్ ఏంటో తెలుసా అండి? 3 ఉన్నాయి. అవర్ గ్రేటెస్ట్ ఛాలెంజెస్ ఇన్ మ్యారేజ్. 3 కూడా చెప్తా ఒకే సెంటెన్స్ లో. నంబర్ 1 మన అహం, లేకపోతే మన స్వార్థం. నంబర్ 2 క్షమించలేనటువంటి ఆత్మ, క్షమించలేనటువంటి మనస్సు.
మనము అందరికీ క్షమాపణ గురించి చెప్పుకుంటాం, కానీ భార్యాభర్తలు ఒకరినొకరు క్షమించుకోవడం చాలా కష్టం అండి. సారీ అడగము, అడిగిన వాళ్ళకు క్షమాపణ ఇవ్వమండి. ఎన్నో దినాలు ఏడిపించుకుంటాం ఒకరినొకరు. మన అహము, మన స్వార్థము నంబర్ 1 ప్రాబ్లం. క్షమించలేనితనము 2వ ప్రాబ్లం. కఠిన హృదయం అది మన 3వ ప్రాబ్లం. మనందరి హృదయం ఒకసారి కఠినం అవుతుందండి, దాన్ని ఎప్పుడు కూడా సాల్వ్ చేయలేడండి. అందుకే ఆ స్టేజ్కి వచ్చినాక ఇక నిన్ను ఇడిచిపెట్టి పోతే వాళ్ళకి డివోర్సులు చేసుకుంటారు, ఇంకా కొంతమంది ఆగలేక చంపుకుంటారు కూడా అండి. మనకు ఈ మధ్యలో పేపర్లలో చాలా వస్తున్నాయి ఆ వార్తలు. భార్యలను చంపిన భర్తలు, భర్తలను చంపిన భార్యలు తట్టుకోలేక. హృదయం కఠినమైతండి, ఏమని చేయడానికి తెగిస్తారు. అందుకే ఎక్కువ కాలము ఎడబాసి ఉండకండి, తొందరగా సెట్ చేసుకోండి. ఒక్కసారి సిమెంట్ గట్టిగా అయితే దాన్ని సెట్ చేసేది కష్టమైందండి. సిమెంట్ మంచిగా స్మూత్గా ఉన్నప్పుడే తొందరగా మాట్లాడుకోండి, క్షమించుకోండి, దేవుని సన్నిధికి వచ్చి ఒకరినొకరు ఫర్గివ్ చేసుకోండి, దేవుని క్షమాపణ అడుక్కోండి, సెట్ చేసుకోండి. 3వది, ఇఫ్ యు లివ్ బై ద స్పిరిట్, దేవుని ఉద్దేశ ప్రకారం దేవుని ఆత్మ సహాయంలో జీవిస్తే అండి, ఈ యొక్క వైవాహిక జీవితంలో మనందరం కూడా ఒక చిన్నపాటి పరలోకం చూడొచ్చండి. కానీ మన సొంత శక్తితో, మన సొంత పాపపు స్వభావంలో జీవిస్తే మాత్రం మన వైవాహిక జీవితంలో చిన్నపాటి నరకం చూపించుకుంటాం. ఇఫ్ యు లివ్ బై ద స్పిరిట్, దేవుని శక్తిలో దేవుని ఉద్దేశ ప్రకారం జీవిస్తే ఈ వివాహ జీవితంలో చిన్నపాటి పరలోకం అనుభవించవచ్చు. కానీ నీ సొంత శక్తితోని పాపపు స్వభావంలో వివాహాన్ని నడిపించే ప్రయత్నం చేస్తే మాత్రం చిన్నపాటి నరకం ఇక్కడే కనబడుతుంది మనకు ఈ వివాహంలో. 4వది, మనం ఒకరినొకరు సాటి అయిన సహాయంగా బలపరచుకోవడానికి దేవుడు మనల్ని జతపరిచాడు. పోటీ తత్వంలో నువ్వా నేనా, నువ్వు గెలుతావా నేను గెలుతావా అని కోసం కాదు. God brought us together to complement each other, not to compete with each other. నువ్వు రైటా నేను రైటా, నువ్వు భర్త భార్య కొట్టుకోకండి. మనము ఒకరినొకరు కలిసి కాంప్లిమెంట్ చేసుకోవాలి. ఒకరిలో నుండి ఒకరి బెస్ట్ మనం తీసుకురావడం నేర్చుకోవాలండి. ఒక దైవభక్తుడు ఏమంటే, ఇన్ మ్యారేజ్ దేర్ ఆర్ 2 winners or 2 losers. ప్రతి వివాహంలో ఇద్దరు ఒక జట్టుగా గెలుస్తారు, లేకపోతే ఇద్దరు ఒక జట్టుగా ఓడనబోతారు. అంతేగాని భర్త గెలిచి భార్య ఓడిపోవడం, భార్య గెలిచి భర్త ఓడిపోవడం అట్లా ఏముండదండి. ఇద్దరం గెలుస్తాం, లేకపోతే ఇద్దరం ఓడిపోతాం. దానికి మన ఇద్దరం కూడా బాధ్యులమే. 5వది, యువర్ ఫ్యామిలీ నీడ్స్ యూ మోర్ దెన్ యువర్ మినిస్ట్రీ. నిన్న కూడా చెప్పిన ఈ మాట మళ్ళా చెప్తాండి. మీ కుటుంబానికి నీ అవసరత నీ పరిచర్య కంటే చాలా ఎక్కువగా ఉన్నది. ఇక్కడ నీ ఆత్మీయ నాయకత్వం చాలా ఎక్కువగా అవసరం. అక్కడ కూడా నీ నాయకత్వం అవసరం, అక్కడ కూడా నీ సమయం అవసరం, అక్కడ కూడా నీ శ్రమ అవసరం. కానీ ఇక్కడ నీ ఆత్మీయ నాయకత్వం చాలా ఎక్కువగా అవసరం. యువర్ జాబ్ యాజ్ ఎ ఫాదర్ అండ్ హస్బెండ్ ఈజ్ నాట్ సబ్స్టిట్యూటబుల్. అంటే ఒక భర్తగా, ఒక తండ్రిగా నువ్వు చేసే పని అండి ఎవరు పడితే వాళ్ళు బయట వచ్చి చేసే పని కాదండి. ఇప్పుడు నేను ఒక చర్చికి పోయి మాట్లాడే ఒక ప్రసంగం చేయాల్సిన పని ఉంటే, నేను ఒకవేళ పోలేకపోతే నా ఇంకొక స్నేహితుని పిలిచి, ఇంకొక కాపర్ని పిలిచి, అయ్యా జర పోయి నువ్వు ఆ చర్చిలో వాక్యం చెప్పిరా అంటే చెప్పొస్తానండి. దాన్ని సబ్స్టిట్యూటబుల్ డ్యూటీ అంటారు. అంటే నేను పోలేకపోతే నువ్వు పోయి ప్రసంగం చెప్పిరా, నేను పోలేకపోతే నువ్వు పోయి పెళ్లి చేసిరా, నేను పోలేకపోతే నువ్వు పోయి బాప్తిసం ఇచ్చిరా. పరిచర్యలు ఎన్నో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి. భర్త బాధ్యత, తండ్రి బాధ్యత సబ్స్టిట్యూట్ చేయలేరండి. నువ్వు మాత్రమే ఆమెకు ఆ బాధ్యత నిర్వర్తించగలవు, నువ్వు మాత్రమే నీ పిల్లలకు ఆ బాధ్యత నిర్వర్తించగలవు. నాన్ సబ్స్టిట్యూటబుల్ జాబ్ కాబట్టి దాన్ని విడిచిపెట్టి వెళ్ళకండి. స్పెండ్ మోర్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ యంగ్. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు దయచేసి వారితో సమయం గడపండి. కావాలంటే కొన్ని మినిస్ట్రీ ఆపర్చునిటీస్ కి సారీ బ్రదర్ నేను రాలేనని చెప్పి ఎవరికైనా బాధ్యత అప్పచెప్పి తగ్గించుకోండి. నో అని చెప్పడం నేర్చుకొని కుటుంబంతో సమయం గడపండి. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా చిన్నగానే ఉండరండి. మీరు పరిచయం బాగా బయట తిరిగి వచ్చేసరికి చూస్తూనే చిన్న పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. పెద్దలు అయినాక నువ్వు మనసు కలపాలన్నా, వాళ్ళతో సమయం గడపాలన్నా సమయం రాదు, అవకాశం రాదు. వాళ్ళు ఇంకా చిన్నగా ఉండి నీకు దగ్గరకు రావాలని కోరుకుంటూ డాడీ డాడీ నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని ఇచ్చిపెట్టి ఉరుకుతావు కదా. తర్వాత చాలా ఏళ్ళు అయినాక నువ్వు పరిచయం కొంచెం మంచిగా సెటిల్ అయిందని చెప్పి అప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు నీ దగ్గర రారు. వాళ్ళు చిన్నప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వచ్చినావు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు పెద్దగా అయినాక వాళ్ళు కాలేజీ పిల్లలు అయినాక నువ్వు వచ్చి అరే నాన్న నాకు ఇప్పుడు టైం ఉన్నది, కొంచెం చర్చి సెటిల్ అయింది, ఇప్పుడు నీతో టైం స్పెండ్ చేస్తుంటే వాడు వస్తురా. వాడు కోరుకున్నప్పుడు నువ్వు రాలే, నువ్వు కోరుకున్నప్పుడు వాళ్ళు రారండి. అట్లా జీవితాంతం ఒకరినొకరు దూరం అయిపోయినటువంటి కుటుంబాలు చాలా మంది నాకు తెలుసా అండి. వాళ్ళ జీవితాంతం వాళ్ళకు ఒక రిగ్రెట్, ఒక పశ్చాత్తాపం. లైఫ్ లో నేను ఎన్నో సంగతులు చేశాను కానీ I was a successful pastor, I was a successful preacher, great ministry,
బట్ ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ ఫాదర్, ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్ యాజ్ ఎ హస్బెండ్. చాలా మంది సేవకుల జీవితం దట్ ఈస్ ద స్టోరీ, ఇంక్లూడింగ్ మీ. ఒక స్టేజ్ లో నా స్టేట్మెంట్ కూడా అదే. కానీ దేవుడు ఒక మలుపుని ఇచ్చినాడు కాబట్టి బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు నేను నేర్చుకొని మార్చుకుంటూ ఇతరులకు చెప్తూ ఎంకరేజ్ చేయగలుగుతాను. లాస్ట్ మాట అండి, యూ డోంట్ హ్యావ్ టు సాక్రిఫైస్ మినిస్ట్రీ ఫర్ ఫ్యామిలీ. పరిచర్య కోసము కుటుంబాన్ని బలి చేయాల్సిన అవసరం లేదండి. పరిచర్య కోసం కుటుంబాన్ని బలి చేయకండి, కుటుంబం కోసం పరిచర్యను కూడా బలి చేయకండి. ఇవి రెండు కాంట్రడిక్టింగ్ థింగ్స్ కావండి, ఇవి ఒకదానికొకటి కాంప్లిమెంట్ చేసే విషయాలు. యెహోషువ ఏమంటాడంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవింతుము అన్నాడు కదా. నేను మీకు ఒక చిన్న బొమ్మ చూపిస్తానండి, చాలా ఇంపార్టెంట్. నేను నా ఇంటి వారు యెహోవాను సేవింతుము. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనండి, ఇప్పుడు మీకు ఒక బొమ్మ చూపిస్తా. ఈ బొమ్మ మంచిగా చూడండి. ఓకే, నేను నా ఇంటి వారు, ఇది మినిస్ట్రీ, యెహోవాను సేవిస్తున్నాం కదా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాం. సో నేను ఫస్ట్ మినిస్ట్రీ ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి మినిస్ట్రీ ఏంటో తెలుసా? నేను నా ఇంటి వారు. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ నాకు నా ఇంటి వారితో మంచి సంబంధం ఉన్నది. నేను నా ఇంటి వారు కలిసి అవర్ మినిస్ట్రీ, మా పరిచర్య చేస్తున్నాము అంటాడు యెహోషువ. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించుము. నేను ఫస్ట్ మా ఇంటిని పట్టించుకొని మేమందరం కలిసి మా పరిచర్య చేసినాము. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించుము. నేను వీళ్ళని పట్టించుకున్నా, మేమందరం కలిసి ఈయన సేవను కలిసి చేసినాం. అవర్ మినిస్ట్రీ, నేను వీళ్ళని పట్టించుకుంటూ అవర్ మినిస్ట్రీ చేసిన. ఇది దేవుడు ఉద్దేశ ప్రకారం పరిచర్య చేయడం అంటే. అయితే చాలా మంది పరిచర్య చేసేది అట్లా కాదండి. చాలా మంది ఎట్లా పరిచర్య చేస్తారు తెలుసా? ఇగో ఇట్లా పరిచర్య చేస్తారు. కుటుంబాన్ని ఇటుపెట్టి, పరిచర్యని ఇటుపెట్టి వీళ్ళు మధ్యలో నిలబెడతారు. నేను ఇక్కడున్నా, నా కుటుంబం ఇక్కడ ఉంది, నా పరిచర్య ఇక్కడ ఉన్నది. వినండి, ఇంతకుముందు నేను చెప్పినప్పుడు మా పరిచర్య, మన పరిచర్య అన్న. ఇక్కడ నేను వాడిన మాట ఏంటో తెలుసా? నా పరిచర్య. ఎందుకంటే వీళ్ళకు నేను సమయం ఇవ్వలే కదా, వీళ్ళకు నేను ప్రేమించలే, సమయం ఇవ్వలే, పట్టించుకోలే, పరిచర్యలో ఎంకరేజ్ చేయలే, కలిసి చేద్దామనే టీమ్ మెంటాలిటీ వీళ్ళకి ఇయ్యలే కదా. వీళ్ళకి ఇయ్యలే కాబట్టి పరిచర్య అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ పెద్ద ఆనందం కూడా ఉండదు. నిజానికి ఈ పరిచర్య చేయబట్టి నువ్వు వాళ్ళ నుండి దూరం అయినావు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అది నీ సేవ నువ్వే చేసుకుంటావు అంటారు. ఇప్పుడు నువ్వేమంటే ఇటు కుటుంబం ఇటు పరిచర్య మధ్యలో చిక్కిపోయినావు. ఇటు వస్తే ఇటు పోతలేవు, ఇటు వస్తే ఇటు పోతలేవు. అందుకనే నేను నా కుటుంబము, మీ అండ్ మై ఫ్యామిలీ యెహోవాను సేవించమన్న మాట ఇట్లా సేవ చేసే వాళ్ళు అనలేరండి. ఎందుకంటే నువ్వు మధ్యలో నిలబడ్డావు, కుటుంబాన్ని ఇటుపెట్టినావు, పరిచయం ఇటుపెట్టినావు. ఈ కుటుంబం అంటారు నీ పరిచయం నువ్వు చేసుకోపో అంటారు, నువ్వు నీ పరిచయం చేసుకుంటారు. కానీ వీళ్ళ పని ఏంటిది? దే ఆర్ అవే ఫ్రమ్ ఇట్, దూరం ఉన్నారండి. ఎందుకే అండి మనందరి జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో సేవకులు చాలా స్ట్రగుల్ అవుతారు. మీ భార్య, మీ పిల్లలు సేవను, దేవుణ్ణి ద్వేషించరులే కానీ సేవ అంటే మాత్రం ఒకలాంటి కోపము, ద్వేషం వాళ్ళలో డెవలప్ అవుతుంది. కొన్నిసార్లు దేవుని నుండి కూడా దూరం అయ్యే పిల్లలు ఉన్నారండి. నా ఆశ, నా ప్రార్థన, దయచేసి మీరు ఎవ్వరు కూడా అట్లా ఉండకూడదు, అట్లా కాకూడదు అన్నది నా ఆశ. ఆఖరికండి 5 reasons why you should quickly repent or forgive and reconcile. భార్యాభర్తలు ఎక్కువ కాలం ఎడబాయకుండా ఉండడానికి 5 ఇంపార్టెంట్ రీజన్స్ చెప్పి నేను ముగిస్తా అండి. 5 కారణాలు. ఎక్కువ కాలం మీరు మాట్లాడుకోకుండా, ఎక్కువ కాలం మీరు గాయపరుచుకొని ఆ గాయాలలో ఉండకండి. ఎందుకు ఉండొద్దు అంటే 5 రీజన్స్. నంబర్ 1, మీరు ఎడబాసి ఉంటే మానసికంగా, శారీరకంగా అవసరాలు తీసుకుంటలేరు, మానసికంగా దూరం అయిపోయినారు, మాట్లాడుకుంటలేరు, ప్రార్థన చేస్తలేరు, కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తలేరు. చాలా మంది సేవకులు కలిసి ప్రార్థన చేయరని నేను విన్నాను. అది నా అనుభవంలో కూడా దట్ ఈస్ ట్రూ. మేము కూడా చాలా కాలం చేయలేదు, తర్వాత నేర్చుకున్నాము. బట్ శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా దూరం ఉన్నాం, కానీ పరిచర్య మాత్రం చేస్తూనే ఉన్నాం. ఎడబాటు చాలా కాలం ఉంటే ఏమవుతుందంటే, నంబర్ 1 థింగ్ ఏంటో తెలుసా అండి? 5 things. నంబర్ 1, we hurt and disappoint God who brought us together. ఏ దేవుడు అయితే మిమ్మల్ని ఒక కుటుంబంగా ఉంచడానికి దగ్గర తీసుకొచ్చారో ఆ దేవుణ్ణి మీరు గాయపరుస్తున్నారు, చాలా నిరుత్సాహపరుస్తున్నారు. నంబర్ 2, we are giving Satan a greater grip on our family. మీరు ఎడబాసి ఉన్నంత కాలము సాతానుడికి మీ కుటుంబంపై ఎక్కువ అధికారము బలమిస్తున్నారు. నంబర్ 3, we are depriving each other of a joyful married life. మూడోది, మనం ఇట్లా ఎడబాసి ఉన్నంత కాలం అండి ఒకరినొకరు పట్టించుకోకుండా, ఒకరినొకరు అంటే బలపరచుకోకుండా ఎంతో ఆనందంగా ఉండగలిగిన ఈ వైవాహిక జీవితాన్ని ఒక మిజరబుల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామండి. పరలోకాన్ని అనుభవించే ఈ వైవాహిక జీవితంలో నరకం చూపించుకుంటున్నాం మనం. మూడోది, we deprive each other of joyful marriage. నాలుగోది,
వీఆర్ డిప్రైవింగ్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ఎ సాలిడ్ ఫౌండేషన్. ఒకరినొకరు గాయపరచుకోవడమే కాదండి, మీ పిల్లలకు కూడా ఇవ్వవలసినటువంటి మంచి పునాది మీరు ఇస్తలేరు. అసలు మంచి కుటుంబం అంటే ఏంటి, భార్య భర్తల అన్యోన్య సంబంధం అంటే ఏంటి అనేది మీ పిల్లలు చూడకపోతే అండి, చిన్నప్పటి నుండి ఈ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ తో పెరిగిన మీ పిల్లలు రేపు వాళ్ళు భార్యలు భర్తలు అయినప్పుడు వాళ్ళు కూడా డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అవుతారండి. దానికి కారణం మనం చూపించిన మాదిరి, మనం ఇవ్వనటువంటి పునాది. దిస్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఫర్ మోస్ట్ మ్యారేజెస్. మన ఇద్దరం ఒకరినొకరు ఆనందించలేదు, సరే పోదే పోయింది. కానీ మీ పిల్లలు కూడా ఒక మంచి భర్త కాలేకపోవడానికి, మంచి భార్య కాలేకపోవడానికి మీ కారణం. యూ షోడ్ ఎ వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్, టూ మెనీ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్. ఐదవది, వీఆర్ వీకెనింగ్ అవర్ విట్నెస్. మన సాక్ష్యం కోల్పోతామండి. అప్పుడప్పుడు మాటలు చెప్తావచ్చు కానీ రాను రాను అందరికి అర్థమైపోతుంది. పెద్ద సాక్ష్యం ఏముండదండి మీకు. సంఘంలో సాక్ష్యం ఉండదు, సమాజంలో సాక్ష్యం ఉండదు. 5 reasons why we should quickly forgive and come together. తొందరగా క్షమాపణ అడగండి, క్షమించండి, దగ్గర రండి. నంబర్ 1, మనం దూరం ఉంటున్నా కొలది, ఒకరినొకరు దూరం ఉంటున్నా కొలది we disappoint God and hurt God. దేవుని గాయపరుస్తున్నాం, దేవుని మనసును గాయపరుస్తున్నాం, దేవుడు బాధపడతాడు. ఎందుకు కాదా మిమ్మల్ని దగ్గర తీసుకొచ్చింది, ఇట్లా ఉండమని కాదని బాధపడతా ఉంటాడు. నంబర్ 2, సాతానుడికి మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎక్కువ గ్రిప్ ఇస్తున్నారు, పవర్ ఇస్తున్నారు. కాబట్టి దయచేసి తొందరగా కలుసుకోండి. మూడోది, ఒకరినొకరు డిప్రైవ్ చేసుకుంటున్నారు, ఒకరినొకరు గాయపరుచుకుంటున్నారు, ఆనందాన్ని కోల్పోతున్నారండి. ఎంతకాలం కోల్పోతారండి? కొంతమంది అంటారు, అయ్యగారికి ఈ సంగతి మాకు ముందు చెప్తే బాగుంది, ఇప్పటికి పెళ్ళి మాకు 40 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, ఈ వయసులో మేమేమి సరిదిద్దుకున్నాం. నేను చెప్తున్నా కదండి, వయసుతో ఏం సంబంధం లేదండి. ఏ వయసులో ఉన్న భార్యాభర్తలన్నా ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు కరెక్ట్ అండ్ చేంజ్. సరిదిద్దుకోవడానికి మంచి ముహూర్తం అనేది ఏం లేదండి. ఎప్పుడు దేవుడు మీకు ఆ దృష్టి తీసుకొస్తే అప్పుడు మార్చుకోండి. ఇప్పటి నుండన్నా ఒక్క సంవత్సరం బతుకున్నా, 2 సంవత్సరాలు బతుకున్నా ఆనందంగా బతుకడం అంటే ఏంటో, అర్థవంతంగా బతుకడం అంటే ఏంటో, దేవునికి మహిమకరంగా బతుకడం ఏంటో తెలుసుకొని జీవిద్దాం. డోంట్ డిప్రైవ్ యువర్ చిల్డ్రన్. 4వది, మీ పిల్లలకు దయచేసి మంచి పునాదిని ఇవ్వండి. మీకున్నటువంటి బలహీనతను బట్టి, మీకున్నటువంటి మొండితనాన్ని బట్టి, మీకున్నటువంటి పంతాలను బట్టి, మీకున్నటువంటి కష్టాలు నష్టాలను బట్టి వాళ్ళకు పునాది లేకుండా చేయకండి. వాళ్ళకు పెళ్ళి అంటే ఒకలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ తేకండి. వాళ్ళకు భర్తలన్నా భార్యలన్నా నెగిటివ్ ఇంప్రెషన్ తేకండి. దయచేసి సరిదిద్దుకోండి అండ్ మంచి పునాది వాళ్ళకి ఇవ్వండి. ఆఖరిగా మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి. ఇట్లా పరిచర్య చేస్తే మినిస్ట్రీ స్లోగా అవుతుందండి, కానీ బలంగా అవుతుంది. ఇట్ ఈస్ స్లో బట్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ ఫ్రూట్ఫుల్. ఇట్లా చేయకపోతే అండి చాలా పని చేసినట్టు ఉంటుంది, కానీ బలహీనమైనటువంటి పరిచర్య, ఫలహీనమైనటువంటి పరిచర్యగా ఉండిపోతుంది. అట్లా మీరు ఎవ్వరు కూడా ఉండకుండా ఆనందంగా, దేవునికి మహిమకరంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకరినొకరు ఎంజాయ్ చేసుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలా, ఇతరులకు ఆసక్తికరంగా జీవించాలన్నది నా ఆశ, నా ప్రార్థన. ప్రే చేసుకున్నామండి. పరిశుద్ధమైన దేవ, క్రైస్తవ వివాహం గురించి నీవు మమ్మల్ని ఎందుకు కుటుంబంగా జతపరిచావని చాలా స్పష్టంగా ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నా లైఫ్ లో కూడా అనేకమైనటువంటి హార్డ్ ఎక్స్పీరియన్సెస్ నుండి, కష్టమైనటువంటి అనుభవాల నుండి నేను కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన స్థితి వచ్చింది. అయినా నీ కృపలో నన్ను కనికరించి కఠినమైనటువంటి నా హృదయాన్ని మీరు సాఫ్ట్ చేసి సరిదిద్దినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కుటుంబంలో మీరు చేసిన ఆశ్చర్యక్రియకి నీకు వందనాలు. ఇంకా మేము నేర్చుకుంటూ ఎంతో మందికి ఆశ్చర్యకరంగా ఉంటున్నదికే నీకు వందనాలు. ఇక్కడ ఈ వాక్యం వింటున్న సేవకులందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ గాయాలు ఏంటో నాకు తెలియదు, వాళ్ళు ఎంత దూరం ఎడబాసారో నాకు తెలియదు, ఎంత దూరం పోయారో నాకు తెలియదు. కానీ ప్రభా, ఈ రోజు వాళ్ళు తిరిగి కలుసుకోవడానికి సహాయం చేయండి. వాళ్ళ మనస్సులను మీరు సాఫ్టన్ చేయండి. వాళ్ళ హృదయాలను కదిలించి తిరిగి ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని, నీకు క్షమాపణ చెప్పుకొని, నీవు ఉద్దేశించిన విధంగా కలిసి నేనును నా ఇంటి వారు యెహోవాను సేవింతుము అని ధైర్యంగా చెప్పగలిగే విధంగా జీవించడానికి మాకు సహాయం చేయమని మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, మా ద్వారా మీరు చేస్తున్న ఈ పరిచర్యకై నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.